उद्घाट्य योगकलया हृदयाब्जकोशं धन्यैश्चिरादपि यथा रुचिगृह्यमाणः यः प्रस्फुरत्यविरतं परिपूर्णरूपः श्रेयः समे दिशतु शाश्वतिकं मुकुन्दः। श्रीमते शङ्करार्याय धीमतेऽद्भुतशक्तये नमोऽस्त्वद्वैतसिद्धान्तस्थापनो। జగద్గురు శ్రీ శంకర భగవత్పాదాచార్యుల వారు మన యొక్క ఈ సనాతన వైదిక ధర్మాన్ని పునరుద్ధరించి అందరికీ కూడా ధర్మ మార్గాన్ని ఉపదేశించి భగవద్ అనుగ్రహ ప్రాప్తి యోగ్యమైనటువంటి మార్గాన్ని చూపించి ఈ లోకానికి విశేషమైన అనుగ్రహం చేశారు. ఈ మానవ జన్మ సార్థకపరచుకోవడానికి, ఈ జన్మను సార్థకపరచుకోవడానికి కావలసినటువంటి మార్గాన్ని శంకరాచార్యుల వారు చూపించారు. ఇక్కడ ప్రతి మనిషికి రెండు కర్తవ్యాలు ఉంటాయి. ఒకటి ఈ మానవ జన్మని నడిపించుకోవడం. మనకి లభించినటువంటి ఈ మానవ జన్మని నడిపించుకోవడం అనేది మొట్టమొదటి పని. అయితే ఈ పని ఒకటి మనుషులకు మాత్రమే ఉండదు, జంతువులకు కూడా ఉంటుంది. పుట్టినటువంటి ప్రతి ఒక్క ప్రాణికి తన జీవితాన్ని ఎలాగైనా సరే నడిపించుకోవాల్సినటువంటి బాధ్యత, ఆ కర్తవ్యం అనేది ప్రతి ప్రాణికి ఉంటుంది. మనిషికి మాత్రమే కాదు. ఆ జీవన విధానంలో తేడా ఉంటుంది. మనుషుల జీవన విధానానికి జంతువుల జీవన విధానంలో తేడా ఉంటుంది. కానీ పుట్టిన తర్వాత తన జీవితాన్ని కొనసాగించడం అనేటటువంటిది అది మనుషులకి ఇతర ప్రాణులకి సమానం. ప్రాణులకు కూడా, జంతువులకు కూడా ఆ జ్ఞానం ఉంటుంది. తన ఆహారం ఎలా సంపాదించుకోవాలి, ఇతర ప్రాణులు తన మీద దాడి చేయడానికి వచ్చినప్పుడు అయినంతవరకు ఎలా తనను తాను కాపాడుకోవాలి, ఈ తెలివితేటలు వాటికి కూడా ఉంటాయి. అయితే అవన్నీ పరిమితంగా ఉంటాయి. మనిషికి కూడా ఇటువంటి జ్ఞానం ఉన్నది, ఇటువంటి ప్రయత్నాలన్నీ కూడా మనిషి చేస్తూనే ఉన్నాడు. అయితే ఇదంతా కూడా జీవనం కొనసాగించడం వరకు మాత్రమే లెక్కలోకి వస్తుంది. దీనిపైన ఇంకోటి ఉంది, అది మనుషులకు మాత్రమే ఉండేది, జంతువులకి లేదు. ఏమిటి అనంటే ఈ జీవితాన్ని సార్థకపరచుకోవడం. సార్థకపరచుకోవడానికి చేయవలసినటువంటి పనులు ఏవైతే ఉన్నాయో అవి జంతువులకు ఉండవు, కేవలం మనుషులకి మాత్రమే ఉంటాయి. ఏమిటి ఆ సార్థకపరచుకోవడానికి ఏమి చెయ్యాలి అనేటటువంటి విషయాన్నే శంకరాచార్యుల వారు ఈ జగత్తుకి ఉపదేశించారు. అంటే జీవితాన్ని సార్థకపరచుకోవడం అంటే దీన్ని వ్యర్థం చేసుకోకుండా ఆత్మోద్ధరణ చేసుకోవడం. ఎందుకంటే గీతలో కృష్ణ పరమాత్మ ఒక మాట అంటాడు, ఉద్ధరేద్ ఆత్మనాత్మానం నాత్మానం అవసాదయేత్ ఆత్మైవ హ్యాత్మనో బంధురాత్మైవ రిపురాత్మనః. ఇక్కడ ప్రతి ఒక్క మనిషి ఆత్మోద్ధారం కోసం నిరంతరం ప్రయత్నించాలి. ఆత్మహాని కలిగేటటువంటి, ఆత్మకి హాని కలిగేటటువంటి పనులని చెయ్యకూడదు. ఉద్ధరేద్ ఆత్మనాత్మానం నా ఆత్మానం అవసాదయేత్, తనకి హాని కలిగేటటువంటి పనులను చేయకూడదు. ఎందుకు అనంటే ఆత్మైవ హ్యాత్మనో బంధు ఆత్మైవ రిపురాత్మనః. అంటే ఏమిటి? మన ఆత్మే మనకి బంధువు, మన ఆత్మే మనకి శత్రువు అని అన్నారు. అంటే ఇదేమిటి, ఇది ఎలా అవుతుంది? ఒకే ఆత్మ బంధువు శత్రువు రెండు ఎలా అవుతుంది? ఇప్పుడు లోకంలో ఒకే మనిషి మిత్రుడు శత్రువు ఈ రెండు అవడు కదా. బంధువు అయితే శత్రువు అవడు, శత్రువు అయితే బంధువు అవడు కదా. కాబట్టి ఇదేమిటి అనంటే ఇక్కడ మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం, కృష్ణ పరమాత్మ యొక్క తాత్పర్యం ఏమిటి అనంటే, ఇప్పుడు లోకంలో బంధువు అంటే ఎవరు? ఎవరైతే మనకి మంచి కలిగేటటువంటి పనులను చేస్తాడో, మనకి హితం కలిగేటటువంటి పనులను చేస్తాడో వాడు నిజమైనటువంటి బంధువు. అంటే నిజమైనటువంటి బంధువు అని ఎందుకు అంటున్నానంటే, బంధువులు చాలామందికి ఉంటారు, కానీ వాళ్ళ వల్ల వీళ్ళకి ఇబ్బందులు పెడుతూ ఉంటారు. అట్లాంటి బంధువులు కూడా లోకంలో ఉంటారు. అంటే వీళ్ళు ఎందుకంటే కొంతమంది అడగచ్చు, ఏమిటండి మాకు మంచి చేసే వాళ్ళే బంధువులను ఎలా అంటారు మీరు? మా బంధువులు ఉన్నారు, వాళ్ళకి మాకు అసలు పడే, వాళ్ళు ఎప్పుడు చూసినా మమ్మల్ని ఎలా ఇబ్బంది పెట్టాలనే చూస్తుంటారు అని కొంతమందికి మనసులో సందేహం రావచ్చు. కాబట్టి నిజమైనటువంటి బంధువు, నిజమైనటువంటి బంధువు ఎవరు? మన లోకల్లో మన ఇబ్బంది పెట్టే బంధువులు ఉన్నారు అని అంటే ఏదో కుటుంబంగా, ఒక కుటుంబం కాబట్టి వాళ్ళని మనకి బంధువులు అని అంటున్నాం. కానీ నిజమైనటువంటి బంధువుగా ఉండాలంటే ఈ కౌటుంబికమైనటువంటి సంబంధం అవసరం లేదు. ఎవరో ఒక వ్యక్తి ఏదో ఒక రూపంలో మనకు సహాయం చేశాడు, మనకు మంచి చేశాడు అని అంటే వాడు మనకి ఆత్మబంధువు.
కాబట్టి ఇక్కడ బంధువు అనేటటువంటి పదానికి ఇది అర్థం. కాబట్టి అసలుగా బంధువు అని అంటే ఏమిటి? ఎవరైతే మనకి మంచి కలిగేట్టుగా మంచి పనులను చేస్తారో, మనకి హితం కలిగేటటువంటి పనులను చేస్తారో వాళ్ళు మనకి బంధువులు. అలాగే శత్రువు అంటే ఎవడు అని అంటే ఎవడైతే మనకి కష్టాలు కలిగేటటువంటి కష్టం కలిగేటటువంటి పనులనే చేస్తూ ఉంటాడో వాడిని శత్రువు అని అంటాం. వాడు ఎప్పుడు దానికోసం ప్రయత్నం చేస్తూ ఏమైనా చేసి వీడిని ఇబ్బంది పెట్టాలి అని శత్రువులు ప్రయత్నిస్తూ ఉంటారు. కాబట్టి ఇక్కడ బంధువులు అని అంటే మనకి హితాన్ని కలిగించేటటువంటి పనులను చేసేవాళ్ళు. శత్రువులు అని అంటే మనకి అహితాన్ని అంటే కష్టాలు వచ్చేటటువంటి పనులను చేసేటటువంటి వాళ్ళు. ఇది బంధువులు శత్రువులు అనేటటువంటి మాటలకు అర్థం. ఇప్పుడు ఆత్మే బంధువు అవుతుంది, మన ఆత్మే మనకు బంధువు, మన ఆత్మే మనకు శత్రువు అని అంటే దాని అర్థం ఏమిటి అని అంటే మనం మన యొక్క ఆత్మోద్ధరణ కోసం మంచి పనులను చేస్తే మనకి మనమే బంధువులం అవుతాం. ఎలాగైతే మనకి మంచి కలిగేటటువంటి పనులను ఇంకోటి చేసి వాడు మనకి బంధువు అవుతూ ఉన్నాడో అదే రకంగా మనకి మంచి కలిగేటటువంటి పనులని మనమే చేసుకుంటే అప్పుడు మనకి మనమే బంధువులం అవుతాం. అలాగే మనల్ని ఇబ్బంది పెట్టేటటువంటి పనులను చేసి ఎలాగైతే ఇంకొకరు మనకి శత్రువు అవుతున్నాడో అదే రకంగా మనకి ఇబ్బంది కలిగేటటువంటి భవిష్యత్తులో మనం కష్టాలను అనుభవించవలసి వచ్చేటటువంటి ఆ సందర్భాలు, అటువంటి సందర్భాలను కలిగించేటటువంటి పనులను కనుక మనం చేస్తే విచక్షణ లేకుండా, దీనివల్ల ముందు పెద్ద ప్రమాదం వస్తుంది కానీ దాన్ని అదంతా ఆలోచించకుండా ఎవరు చెప్పినా కూడా వినకుండా అహంకారంతోనే ఇటగే చేస్తా అని చెప్పి తప్పుడు పనులు చేస్తే అప్పుడు ఏముందంటే మనకి కష్టాలని కలిగించేటటువంటి పనులను మనమే చేసినట్టు అవుతుంది. అప్పుడు మనకి మనమే శత్రువులం అవుతాం. కాబట్టి ఇక్కడ ఆత్మైవ హ్యాత్మనో బంధో ఆత్మైవ రిపురాత్మన అని భగవంతుడు ఎందుకు చెప్పాడు అని అంటే మనకి ఆత్మోద్ధరణ కలిగేటటువంటి పనులను మనం చేస్తే మనకి మనమే బంధువులం అవుతాం. మనకి ఆత్మహానిని కలిగించేటటువంటి పనులను చేస్తే మనకి మనమే శత్రువులం అవుతాం. కాబట్టి మన ఆత్మ ఇప్పుడు మనం ఏవేవో చేసి తర్వాత ఇంకెవరినో నిందించడం అని అంటే అది సరికాదు. కాబట్టి ఇక్కడ భగవంతుడు ఏమన్నాడు అని అంటే నీ ఆత్మ నీకు బంధువుగా ఉండాలా శత్రువుగా ఉండాలా అనే దాన్ని నువ్వే నిర్ణయించుకో. దానికోసం మార్గం ఉంది. బంధువుగా ఉండాలంటే ఆత్మాన ఉద్ధరేది ఆత్మానం ఆత్మోద్ధరణ కోసం చేయవలసినటువంటి పనులను చెయ్యి. నీ ఆత్మ నువ్వు శత్రువు కావాలనుకుంటున్నావా, నువ్వు చేస్తే కనుక నువ్వు అలా అనుకుంటే సరే నీ ఇష్టం, నీ ఆత్మహానికి కావాల్సినటువంటివి చేసుకో అంటే వాస్తవం చేసుకో అని చెప్పట్లేదు, చెయ్యకూడదు అని భగవంతుడి యొక్క అభిప్రాయం. అందుకే నాత్మానం అవసాదయత్, నీ ఆత్మ నీకు శత్రువు అయ్యేట్టుగా చేసుకోకు అని భగవంతుడు ఇక్కడ చెబుతూ ఉన్నాడు. కాబట్టి ఇక్కడ ఆత్మోద్ధరణ కోసం చేయవలసినటువంటి పనులు ఏమిటి అని అంటే అవే ధర్మానుష్ఠానం. ధార్మికమైనటువంటి ఆచరణలు ఏవైతే ఉన్నాయో వీట్ల ద్వారా మన యొక్క ఆత్మోద్ధరణ అనేది సాధ్యం అవుతుంది. అధార్మికమైనటువంటి కార్యముల వల్ల ఆత్మహాని అనేది కలుగుతుంది, అంటే మనం కష్టాలను దుఃఖాన్ని అనుభవించవలసి వస్తుంది అనేటటువంటి విషయాన్ని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కాబట్టి ఇటువంటి ఈ ఆత్మోద్ధరణ కోసం ఏం చెయ్యాలి, ఆత్మహాని కలగకుండా ఉండాలంటే ఏం చెయ్యాలి, ఎలా ఉండాలి అనేటటువంటి విషయాలన్నిటినీ కూడా శాస్త్రాలు మనకి చెబుతూ ఉన్నాయి. అదే మార్గాన్ని శంకర భగవత్పాదాచార్యులు వారు కూడా ఈ లోకానికి ఉపదేశించారు. ఎలా ఉండాలి ఎలా ఉండకూడదు శాస్త్రాలు మనకి ఏ తత్వాన్ని ఉపదేశిస్తూ ఉన్నాయి. సమస్త వైదిక వాంగ్మయం, వేదములు, పురాణాలు, ఇతిహాసాలు, స్మృతులు, శాస్త్రాలు ఇవన్నీ కూడా మనకి ఏ తత్వాన్ని ఉపదేశిస్తూ ఉన్నాయి అనేటటువంటి విషయాన్ని అన్నిటికీ ఒక సమన్వయం చేసి శంకర భగవత్పాదాచార్యులు వారు ఈ లోకానికి ఉపదేశించి ఉన్నారు. కాబట్టి ఈ ఆత్మోద్ధరణ కోసం మన జీవితం, ఈ మనుష్య జన్మని సార్థకపరుచుకోవడం కోసం చేయవలసినటువంటి ధార్మిక ఆచరణలు ఏవైతే ఉన్నాయో అవి మనుషులకి మాత్రమే ఉన్నాయి. అందుకోసమే ఈ విధి నిషేధాలు ఇవన్నీ కూడా మనుషులకి మాత్రమే. జంతువులకు విధి నిషేధాలు ఉండవు. జంతువులకి ఏ విధమైనటువంటి విధి నిషేధాలు అనేవి ఉండవు. వాటికి సంబంధించినటువంటి శ్రేయస్సు కూడా వాటికి ఉండదు. కానీ మనిషికి ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి దీనివల్ల మాత్రమే జంతువులకి మనిషికి ఒక తేడా అనేది వస్తుంది. ఎప్పుడు వస్తుంది అని అంటే
ఈ జీవితాన్ని కొనసాగించడం కోసం చేసేటటువంటి పనులతో పాటు, ఎందుకంటే వాటిని కూడా చేయాల్సిందే, అవి అనివార్యాలు, వాటిని వదలడానికి వీల్లేదు, వాటితో పాటు ఈ జీవితాన్ని సార్థకపరుచుకోవడానికి కావలసినటువంటి ధార్మిక ఆచరణ చేసినప్పుడు మాత్రమే మనిషికి జంతువులకి వ్యత్యాసం అనేది ఏర్పడుతుంది అనేటటువంటి ఈ అన్ని విషయాల్ని శంకర భగవత్పాదాచార్యులు వారు ఉపదేశించి ఈ లోకానికి విశేషమైనటువంటి అనుగ్రహం చేశారు. కాబట్టి గీతలో కృష్ణ పరమాత్మ చెప్పినట్టు ఈ ఆత్మోద్ధరణ చేసుకోవాలి అని కృష్ణ పరమాత్మ చెప్పాడు. ఇటువంటి ఆత్మోద్ధరణ మార్గాన్ని శంకరాచార్యుల వారు ఈ లోకానికి ఉపదేశించారు. కాబట్టి ఈ లోకానికి శంకర భగవత్పాదాచార్యుల వారు చేసినటువంటి ఆ ఉపకారం అనేది ఏదైతే ఉందో, ఆ అనుగ్రహం అనేది ఏదైతే ఉందో, అది దాన్ని మనం కొన్ని మాటల్లో వర్ణించడం అనేది చాలా కష్టమైనటువంటి పని, ఎంతో విస్తృతమైనటువంటి విషయం. విశేషంగా ఈ ప్రపంచంలో ఎన్నో దేశాలు ఉన్నాయి, రకరకాల శాస్త్రజ్ఞులు ఉన్నారు, శాస్త్రవేత్తలు ఉన్నారు, వాళ్ళు రకరకాల వస్తువుల్ని కనిపెడుతూ ఉంటారు. చాలా సౌకర్యం కలిగేట్టుగా రకరకాల వస్తువులన్నింటినీ కనిపెడుతూ ఉంటారు. అక్కడి నుంచి ఇక్కడికి తెప్పించుకొని అందరూ ఉపయోగించుకుంటూ ఉంటారు. దానివల్ల చాలా సౌకర్యాల్ని పొందుతున్నారు. అదంతా వాస్తవమే. కానీ వాళ్ళు ఎంత తెలివిని ఉపయోగించి ఎన్ని వస్తువుల్ని కనిపెట్టినా కూడా ఈ తత్వానికి సంబంధించినటువంటి విషయం, ఈ అలౌకికమైనటువంటి విషయం వచ్చినప్పుడు మాత్రం ఇక్కడికే వస్తారు. మన శాస్త్రాలు ఏం చెప్తున్నాయో ఇక్కడికే వాళ్ళకి వస్తున్నారు. అథవా కొంతమంది మేము అక్కడికి ఎందుకు వెళ్ళాలి, మాకు తెలుసు, మాకు చాలా బుద్ధి ఉంది కదా, మేము చాలా మేధావులం కదా, మేమే ఎక్కడికి వెళ్లకుండా మన గ్రంథాలను చూడకుండా మేమే ఆలోచిస్తాం, మేమే కనిపెడతాం దీన్ని అనుకుంటూ కొంత ఆలోచన చేసిన వాళ్ళు ఉన్నారు. అంటే వాళ్ళకి లోపల అహంకారం అడ్డొచ్చి, ఆ అభిమానం అడ్డొచ్చి, మేము అక్కడికి ఎందుకు వెళ్ళాలి, మాకు బుద్ధి ఉంది కదా, మేము ఆలోచించగలుగుతాం అని చెప్పి ఆలోచించి కొంతమంది ఏం చేశారు అని అంటే బాగా చాలా సంవత్సరాల పాటు ఆలోచించి ఏవేవో సంశోధనలు అవి ఇవి చేశారు. చేసి చివరికి ఎక్కడికి వచ్చారంటే మళ్ళీ మన వాకిట్లోకే వచ్చి నిలబడ్డారు. వాళ్ళు ఈ మార్గం మాకు అక్కర్లేదు, మేము కొత్తగా కనిపెట్టుకుంటామని చెప్పి వెళ్ళారు. అటు తిరిగారు, చివరికి వచ్చి మళ్ళీ మన వాకిట్లోకే వచ్చి నిలబడ్డారు. అయితే లోపలికి రావడం కుదరలేదు. ఎందుకంటే లోపలికి రావాలంటే మళ్ళీ మన శాస్త్రాలను ఆశ్రయిస్తేనే పరిపూర్తి అనేది లభిస్తుంది. పరిపూర్ణమైనటువంటి తత్వజ్ఞానం మన శాస్త్రాలు చెబుతున్నటువంటి మార్గాన్ని అనుసరించినప్పుడు మాత్రమే వస్తుంది. బాగా బుద్ధివంతుడైనటువంటి వాడు, బాగా మేధావి అయినటువంటి వాడు చక్కగా దీర్ఘకాలికమైనటువంటి ఒక సంశోధన చేస్తే దీని దగ్గరికి రావచ్చు. అంతే తప్ప పరిపూర్ణంగా ఈ తత్వంలోకి ప్రవేశించాలి అని అంటే మాత్రం దానికి ఉన్నటువంటి ఏకైకమైన మార్గం ఈ యొక్క మన శాస్త్రములు చూపిస్తున్నటువంటి ఒక మార్గం, అదే శంకర భగవత్పాదాచార్యులు వారు చూపించినటువంటి ఒక మార్గం. కాబట్టి ఈ ధర్మతత్వం అనేది ఏదైతే ఉందో, ఈ ధర్మతత్వం ద్వారా, ఈ ధర్మ మార్గం ద్వారా మనం పొందవలసినటువంటి తత్వం ఏదైతే ఉందో, అద్వితీయ తత్వం, అద్వైత బ్రహ్మతత్వం, ఇవే అసలైనటువంటి సత్యాలు. అందుకే ఈ విషయం గురించి చెప్పేటప్పుడు ఉపనిషత్తులో చాలా విషయాలు చెప్పారు. దాంట్లో ఒక మాట ఉంది, చాలామంది అందరూ విన్నటువంటి మాట, సత్యమేవ జయతే అనేటటువంటి ఒక మాట ఉంది. దీని అందరూ విన్నారు, అందరికీ తెలిసినటువంటి మాటే. మా భారతదేశంలో ఏ మూలకెళ్ళినా కూడా ఈ మాట మనకు కనబడుతూ ఉంటుంది. లేదండి మేము ఎక్కడ చూడలేదండి ఈ మాట అని ఎవరైనా అనుకుంటే, మీ జేబులో చేయి పెట్టుకుంటే ₹1 బిళ్ళో, ₹2 బిళ్ళో, ₹5 బిళ్ళో ఏవో దొరుకుతాయి. దాన్ని తీసి చూస్తే దాని మీద కూడా ఇదే రాసి ఉంటుంది. కాబట్టి ఎక్కడికి వెళ్ళినా కూడా ఇదే మనకు కనబడుతూ ఉంటుంది. ఈ మాట ఎక్కడ ఉంది, అసలు దేని గురించి చెప్పబడింది? ఈ మాట ఉపనిషత్తులో ఉంది, ముండకోపనిషత్తులో ఉంది. దశోపనిషత్తుల్లో ఒకటైనటువంటి ఉపనిషత్తులో ఈ మాట ఉంది. అక్కడ సత్యమేవ జయతే నానృతం సత్యేన పంథా వితతో దేవయానః అనుంది. ఆ పరమాత్మ యొక్క తత్వం గురించి చెబుతున్నప్పుడు మధ్యలో చెప్పినటువంటి మాట ఈ మాట. కాబట్టి ఆ పరబ్రహ్మ అనేది ఏదైతే ఉందో, ఆ తత్వం అనేది ఏదైతే ఉందో అదే అసలైనటువంటి తత్వము, అదే సత్యం అనేటటువంటి విషయాన్ని శాస్త్రం మనకు ఉపదేశిస్తూ ఉన్నది. ఇక్కడ ఈ సత్యాంశం అనేది ఏదైతే ఉంటుందో దీన్ని ఎవ్వరు దాచిపెట్టలేరు. అంటే కొంతకాలం దాచిపెట్టినా కూడా ఈ సత్యం అనేటటువంటిది ఎలాంటిది అని అంటే అదొక అగ్ని లాంటిది.
కొంతకాలం మనం దాచిపెట్టడానికి ప్రయత్నం చేసినా కూడా ఒకనొక రోజు తానంతటదే బయటకు వచ్చేస్తుంది. దాన్ని ఎవరూ దాచలేరు. ఈ అగ్నిని కాసేపు మేము దాచిపెడతామని చెప్పి ప్రయత్నం చేస్తే ఏమవుతుంది, కొంతసేపు దాచిపెట్టగలుగుతాం, కానీ తర్వాత అది తానంతటదే బయటకు వచ్చేస్తుంది. దాన్ని ఎవరూ దాచిపెట్టలేరు. కాబట్టి ఇటువంటి సత్యం, కాబట్టి అందరూ ఒప్పుకున్నటువంటి సత్యం, వాళ్ళకి బయటికి చెప్పడానికి ఇష్టం ఉందో లేదో అది వేరే విషయం, కానీ అందరూ ఒప్పుకున్నటువంటి సత్యం ఏమిటి అని అంటే, శంకర భగవత్పాదాచార్యుల వారు ఏ మార్గాన్ని మనకు ఉపదేశించారో, ఏ మార్గాన్ని అయితే వారు ఉపదేశించారో దీంట్లో మాత్రమే అన్నిటికీ సమన్వయం అనేది లభిస్తుంది. ప్రతి ఒక్క ప్రశ్నకి సమాధానం దీంట్లో లభిస్తుంది. ప్రతి ఒక్క వాక్యానికి సమన్వయం అనేది మనకి దీంట్లో మాత్రమే లభిస్తుంది అనేటటువంటిది అసలైనటువంటి సత్యం. కాబట్టి ఇంత గొప్ప మార్గాన్ని శంకర భగవత్పాదాచార్యుల వారు మనకి ఉపదేశించారు. అదే అందుకే ఇప్పుడు చెప్పినట్టుగా ఆ సత్యం అనేది మనం దాన్ని ఏమైనా దాచిపెట్టడానికి ప్రయత్నం చేస్తే దాని అంతటా అదే బయటకు వస్తుంది. అందుకే ఒక కథ ఉంది. ఒకసారి ఒకడు వాడికి ఏదో అవసరం ఉందని చెప్పి ఒకటి దగ్గర అప్పు తీసుకున్నాడు. కొంత డబ్బు అప్పు తీసుకున్నాడు. తీసుకొని మళ్ళీ 2 నెలల్లో తిరిగి ఇచ్చేస్తాను అని చెప్పి డబ్బులు తీసుకుని వెళ్ళాడు. 2 నెలలు అయిపోయింది, 4 నెలలు అయిపోయాయి, 6 నెలలు అయిపోయాయి, కానీ వాడు తిరిగి ఇవ్వలేదు. ఈ అప్పు ఇచ్చినాయన ఒకసారి వాడిని పిలిచి అడిగాడు, ఏమయ్యా 2 నెలల్లో ఇస్తానని చెప్పావు కదా, ఎక్కడ పోయింది, మళ్ళీ ఎక్కడికి వెళ్ళిపోయావు, నా డబ్బులు నాకు ఇవ్వు అంటాడు. అప్పుడు వీడేం చేశాడు, ఎలాగైనా సరే ఈ అప్పును ఎగ్గొట్టాలి అని మనసులో ఆలోచించడం మొదలెట్టాడు. దానికి ఏం మార్గం ఉంటుంది, ఎలా ఎగ్గొట్టాలి అని చెప్పి ఆలోచిస్తూ అన్నాడు, అయ్యా దీని గురించి నేను మీకు ఆ రోజు చెప్పేశాను కదా అని అన్నాడు. ఏం చెప్పావు అని అంటే, ఆ రోజు మీరు నాకు అప్పిచ్చిన వెంటనే నేను మీతో ఒక మాట చెప్పాను కదా, అదేమిటో మీకు గుర్తుందా, అదొకసారి గుర్తు తెచ్చుకొని చెప్పండి అన్నాడు. ఏమిటి గుర్తు తెచ్చిన, అప్పు నేనే ఇవ్వాలి, మళ్ళీ నేనే అడగాలి, ఆ రోజు నువ్వేం చెప్పావు అది కూడా నేనే గుర్తుపెట్టుకోవాలి, అది కూడా అన్ని పనులు నాకేనా? లేదండి, ఆ రోజు ఒక మాట చెప్పాను కదా. ఏం చెప్పావు, మీరు నాకు అప్పిచ్చారు, నాకు చాలా ఉపయోగపడింది, దీనివల్ల నాకు చాలా ఉపకారం కలిగింది అన్నావు, అదే కదా. దాని తర్వాత ఇంకో మాట అన్నాను, ఏమిటి అంటే జీవితాంతం మీకు రుణపడి ఉంటాను అని చెప్పాను కదా, ఒక మాట చెప్పాను కదా. కాబట్టి మీ డబ్బులు మీకు ఇచ్చేస్తే అప్పుడు రుణం తీరిపోతుంది కదా, అప్పుడు జీవితాంతం రుణపడి ఉంటాను అని చెప్పిన మాటకి విరోధం వస్తుంది కదా, అందుకోసం మీ డబ్బు మీకు ఇవ్వలేదు అని అన్నాడు వాడు. అప్పుడు వీడు అన్నాడు, రే జీవితాంతం రుణపడి ఉంటాను అనే మాట కర్త నీ డబ్బులు నీకు ఇవ్వను అని కాదు, మీరు చాలా ఉపకారం చేశారు, మీ ఉపకారాన్ని జీవితాంతం గుర్తుపెట్టుకుంటాను అని ఆ కృతజ్ఞతను తెలియజేయడం కోసం ఆడే మాట, అంతే తప్ప దానికి అర్థం డబ్బులు వాపసు ఇవ్వను అని అర్థం కాదు. కాబట్టి నా డబ్బులు నాకు ఇవ్వు అన్నాడు. సరే వీడు అనుకున్నాడు, సరే ఇప్పుడు ఏం చేయాలి, మళ్ళీ ఇంకో ఉపాయం ఆలోచించడం మొదలెట్టాడు. వెంటనే వీడేమన్నాడంటే, అసలు మీరు నాకు అప్పిచ్చారు అనడానికి ఏమిటి సాక్ష్యం అని అడిగాడు మొట్టమొదట. ఇలా ప్రశ్న అడగడం మొదలెట్టాడు. అప్పుడు వాడు అన్నాడు, నీకు సాక్ష్యం కావాలంతే కదా. వాడు కోపం వచ్చింది కొంచెం, ఇంత డబ్బు అప్పిచ్చి ఇంత ఉపకారం చేస్తే ఇప్పుడు చివరికి మీరు నాకు అప్పిచ్చారనడానికి ఏమిటి సాక్ష్యం అంటాడా వీడు అని ఆయన అప్పిచ్చిన వాడికి చాలా కోపం వచ్చింది. అప్పుడు ఆయన అన్నాడు, సరే నీకు సాక్ష్యం కావాలంతే కదా, ఉండి తీసుకొస్తా అని చెప్పి లోపలికి వెళ్ళాడు. ఒక నోటు తీసుకొచ్చాడు, కాగితం తీసుకొచ్చాడు. వీడే దాని మీద సంతకం పెట్టించాడు. అది వీడు మర్చిపోయాడు. ఈ అప్పు తీసుకునేవాడు మర్చిపోయి వాళ్ళు ఇలా అన్నాడు, చూడు ఇదిగో నువ్వు రాసిచ్చిన కాగితం, నీ సంతకం ఉంది, 2 నెలల్లో తిరిగి ఇస్తా అన్నావు, కాబట్టి ఇదే సాక్ష్యం అన్నాడు. అప్పుడు వీడు మళ్ళీ ఆలోచన, సరే తప్పించుకోవడానికి దారులన్నీ మూసుకుపోయినాయి, కానీ ఇంకేదైనా ఒక ఆలోచన చెయ్యాలి. సరే అప్పుడు వీడేమన్నాడంటే, సరేలేండి ఎలాగైతే ఇస్తానులేండి అని చెప్పి అన్నాడు. అప్పుడు వీడన్నాడు, ఇప్పుడు నువ్వు ఇవ్వడం కాదు, నేనే నీ దగ్గర నుంచి లాక్కుంటా, ఇంత ద్రోహం చేస్తున్నావు నాకు నువ్వు, నేను నీకు ఇంత ఉపకారం చేస్తే ఇప్పుడు ఎగ్గొట్టడానికి నా దగ్గరకు వచ్చి మీరు ఇచ్చారనడానికి ఏమిటి సాక్ష్యం అనేంతవరకు వచ్చావు నువ్వు, ఇక నేను ఇలా ఊరికే వదిలిపెట్టను, నీకు తగిన శిక్షను ఇప్పించి నీ దగ్గర నుంచి నేను నా డబ్బులు వసూలు చేసుకుంటా, పద న్యాయాధీశుడి దగ్గరికి పద అని చెప్పి బయలుదేరాడు. వాడిని తీసుకెళ్తున్నాడు. అలా తీసుకెళ్తూ ఉన్నాడు. దారిలో ఇద్దరు వెళ్తూ ఉన్నారు. ఈ అప్పు ఇవ్వాల్సినటువంటి వాడు ఇంకా ఆలోచిస్తూనే ఉన్నాడు, ఏదైనా మార్గం దొరకపోతుందా, ఎట్లాగైనా తప్పించుకోవడానికి ఏదైనా మార్గం దొరకపోతుందా అని వీడు ఇంకా మనస్సులో ఆలోచిస్తూనే ఉన్నాడు. కొంత దూరం వెళ్ళాక అన్నాడు, ఏమంటే మీరు ఇందాక ఏదో కాగితం చూపించారు కదా, ఒకసారి నేను సరిగ్గా చూడలేదు, ఒకసారి చూపించండి ఆ కాగితం, ఎందుకంటే మీరు ఏదో కాగితంలో ఏదో రాసేసి నన్ను మోసం చేసినా చెయ్యొచ్చు, కాబట్టి ఒకసారి ఆ కాగితం చూపించండి, అది నేను రాసిచ్చిందేనా నాకైతే గుర్తులేదు, ఒకసారి ఇవ్వండి అన్నాడు. సరే వీడు ఏమనుకున్నాడంటే, సర్లే మళ్ళీ ఏదో కాగితం చూపించి నేను మోసం చేశాననే పేరు నాకెందుకు, సరే చూపిస్తాను తీసుకో అని చెప్పి వాడు ఇచ్చాడు. వాడు తీసుకున్నాడు, చూస్తున్నాడు. ఒక 2 నిమిషాలు అలా చూసినట్టుగా చూసి వెంటనే అక్కడి నుంచి పరిగెత్తడం మొదలుపెట్టి ఆ కాగితాన్ని కాస్త
ముక్కలు ముక్కలుగా చింపేసేసి పక్కనుండే ఒక పాడుబడిన బావిలో పడేసేసి ఇప్పుడు ఏం చేస్తారు మీరు, ఏదిగా సాక్ష్యాలన్నీ పోయినాయిగా, ఇప్పుడు ఏం చేస్తారు మీరు అన్నాడు. అప్పుడు వీడు కొంచెం ఆలోచించడం మొదలెట్టాడు. ఉన్న సాక్ష్యం ఒకటి సాక్ష్యం కాస్త పోయింది, వీడికి ఇంకా కోపం వచ్చింది. ఉన్న సాక్ష్యాన్ని నాశనం చేశాడు. పదండి న్యాయాధీశుడి దగ్గర తీసుకెళ్తా అని చెప్పి తీసుకులాక్కెళ్ళి ఆయన ముందు చెప్పాడు విషయం అంతా చెప్పాడు. ఆయన అన్నాడు, నేను సాక్ష్యాలు ఉంటే తప్ప తీర్పుని చెప్పలేను, సాక్ష్యాలు ఉండాలి నాకు అన్నాడు. నా దగ్గర సాక్ష్యాలు ఏం లేవు, ఉన్న ఒక సాక్ష్యాన్ని వీడు పాడు చేశాడు, మీరు అప్పించిన దానికి సాక్ష్యం లేదు, పోనీ వీడు ఆ సాక్ష్యాన్ని నాశనం చేశాడు అనే దానికి ఏమన్నా సాక్ష్యం ఉందా, అది లేదు, ఇవేమీ లేకపోతే నేను ఎట్లా తీర్పు చెప్పేది అని ఆయన కాస్త అలా అన్నాడు. అప్పుడు వీడు కొంచెంసేపు ఆలోచించాడు, ఈ అప్పించిన వాడు కాసేపు ఆలోచించాడు. సరే ఇప్పుడు ఏం చేయాలంటే ఉన్నది ఒకే ఒక మార్గం, వీడు ఆ బావిలో పడేశాడు, అక్కడికి ఏమన్నా వెళ్తే ఆ బావిలో ఏమైనా కొన్ని ముక్కలైనా అన్ని తీసుకురావడం కష్టం, ఓ 2-3 ముక్కలైనా దొరికితే కానీ కనీసం దాన్నైనా ఏమైనా తెచ్చి చూపించవచ్చు. ఇంకా అదొక ఆశ మనస్సులో ఉంది. మనిషికి ఆశ అనేది ఉంటుందిగా, ఏదైనా చివరి వరకు ఒక ఆశ అనేది ఉండనే ఉంటుందిగా. కాబట్టి ఈయన ఏం చేశాడంటే బహుశా అక్కడ ఒక్కటేమన్నా దొరకచ్చు చూద్దాం, సరే ఇంకా నాకు మిగిలింది అది ఒక్కటే మార్గం, తీసుకొస్తాను, ప్రయత్నం చేస్తాను అని చెప్పి వెళ్ళాడు. వీడు ఇంత తీర్మానంగా సరే ఏదైనా దొరికితే తీసుకొస్తాను అని వెళ్ళిన తర్వాత ఆ న్యాయాధీశుడికి మనస్సులో కాస్త సంశయం వచ్చింది వీడి మీద, ఈ అప్పు తీసుకునేవాడి మీద. వాడు అంత ధైర్యంగా చెప్తున్నాడు అని అంటే బహుశా వాడు చెప్తున్నదే సరి అని నాకు అనిపిస్తోంది, వీడి మీదే అనుమానం వస్తోంది అని చెప్పి వీడిని అడిగాడేరా, వాడు అంత ధైర్యంగా చెప్తున్నాడు అని అంటే నాకు నీ మీద ఇప్పుడు అనుమానం ప్రారంభమైంది, నువ్వు నిజంగానే వాడు చెప్పినట్టుగా వాడు ఆరోపించినట్టుగా నువ్వు చేశావని నాకు అనిపిస్తోంది, నిజం చెప్పు అని అన్నాడు. అబ్బే అదేం లేదండి, నేనేం డబ్బులు తీసుకోలేదండి అని అన్నాడు వీడు. ఆయనంతా అబద్ధం చెప్తున్నాడు. మరి అంత తీర్మానంగా వెళ్ళి ఏదైనా తీసుకొస్తానని చెప్పి వెళ్ళాడు కదా, వెళ్ళాడు సర్లేండి, కానీ తీసుకురావడం వాడి వల్ల కాదు అని అన్నాడు. ఎందుకు కాదు అని అంటే, అబ్బాయి ఆయన అసలు తీసుకురావడం అనేది వాడి తాతలు దిగొచ్చినా కూడా దాన్ని తీసుకురాలేరు. ఎందుకు ఎలా అంత తీర్మానంగా ఎలా చెప్తున్నావు అంటే, నేనేగా చిన్నగా ముక్కలు చేసి వాడు తీసుకురాకూడదనే నేను తీసుకెళ్లి బావిలో పడేశాను. ఇలాంటి సందర్భం రావచ్చు అని నాకు మనస్సులో ఎక్కడో అనిపించింది. అందుకోసం ఏం చేశానంటే వాడికి ఈ ముక్కలు కూడా దొరకకూడదు అని చెప్పి కావాలని తీసుకెళ్ళి ఆ పాడు బావిలో పడేశాను. కాబట్టి ఎవ్వరు వాడి తాతలు దిగొచ్చినా కూడా దాన్ని తీయలేరు. అంటే మరి కాగితం చింపింది నువ్వేనా, ఆయన చెప్పినట్టుగా నిజంగానే నువ్వేనా సాక్ష్యాన్ని చింపావు, నేనేగా చింపింది మళ్ళీ అడుగుతారేమిటి అని అన్నాడు వీడు. అయితే పద నీకు పెద్ద శిక్ష పడాల్సిందే అని చెప్పి మళ్ళీ వాడికి పెద్ద శిక్షని వేశాడు అని అదొక కథ. నేను చిన్నప్పుడు విన్నటువంటి ఒక కథ. అంటే ఇదంతా ఎందుకు చెప్పొచ్చాను అని అంటే, ఆ సత్యం అనేటటువంటిది అలాంటిది. మనం దాన్ని ఎంత దాచడానికి ప్రయత్నం చేసినా కూడా ఏదో ఒక మార్గంలో ఖచ్చితంగా అది బయటికి రానే వస్తుంది. కాబట్టి మన యొక్క ఈ ధర్మతత్వం, ఈ తత్వం అనేది ఏదైతే ఉందో, మన యొక్క సనాతన ధర్మం ఏ ఒక మార్గాన్ని మనకు ఉపదేశిస్తోందో ఇదే సత్యం. దీన్ని మనం ఖచ్చితంగా ఒప్పుకోవాల్సిందే. మన పూర్వీకులు మహర్షులందరూ కూడా ఎంతో ప్రామాణికంగా ఈ ఒక మార్గాన్ని మనకి దాని గురించి చక్కగా ఆలోచించి ఆ అఖండమైనటువంటి తపస్సుల్ని చేసి ఆ భగవద్ అనుగ్రహాన్ని పొంది తద్వారా ఈ అలౌకికమైనటువంటి జ్ఞానాన్ని వాళ్ళందరూ కూడా పొంది దాన్ని పరంపరగా ఎంతో కారుణ్యంతో పరంపరగా శిష్యులకు ఉపదేశం చేశారు. వాళ్ళ శిష్యులకి ఈ రకంగా గురు పరంపరలో ఇటువంటి ఈ వైదిక విద్యని, సనాతన ధర్మ మార్గాన్ని మనందరం కూడా పొందుతున్నాం, ఆచరిస్తూ ఉన్నాం. కాబట్టి ఇదంతా ఎందుకు చెప్పొచ్చాను అని అంటే, లౌకికంగా ఎన్నో వ్యవహారాలు ఉన్నాయి, ఎన్నో పనులు ఉన్నాయి, అవన్నీ కూడా జీవితంలో మనకేం తక్కువ కాకుండా ఉండడం కోసం ఏ విషయంలోనూ ఎప్పుడైనా కూడా అయ్యో దీనికి ఏం చేయాలి, దానికి ఏం చేయాలి అనేటటువంటి ఆలోచన చేసే పరిస్థితి రాకుండా, ఒక మంచి బాగా ఉంటుందని కాదు కానీ తక్కువ కాకుండా ఉండడం కోసం, ఏదో బాగా సంపాదిస్తాం, కోట్లు సంపాదించేస్తాం అని అర్థం కాదు, కానీ ఉన్న దాంట్లో మనకేం తక్కువ కాకుండా ఉండడం కోసం, అయినంత వరకు తక్కువ కాకుండా ఉండడం కోసం ఏదో సంపాదించడానికి ఏదేదో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అందరూ ప్రయత్నాలు చేస్తున్నారు, అది అనివార్యం. అది చేయడం, దాన్ని ఆపేసి 24 గంటల ఇంట్లో కూర్చుంటా ఉంటే అది ఎవరి వల్ల కాదు, చేయాల్సిందే. కానీ అది ఎంత చేసినా కూడా అదంతా కేవలం ఈ జీవితాన్ని నడిపించడం కోసమే. కానీ ఈ జీవితాన్ని సార్థకపరుచుకోవాలి అని అంటే దానికి ఉన్నటువంటి ఏకైక మార్గం అంటే ధర్మాచరణ. కాబట్టి ఇటువంటి ప్రతి ఒక్కరూ కూడా తమ యొక్క ఈ స్వధర్మాన్ని చక్కగా తెలుసుకొని
ఒకవేళ మనం తెలుసుకోవాలి, మనకు తెలుసుకునేటటువంటి శక్తి ఉంటే తెలుసుకోవాలి. ఆ శక్తి మనకి లేదు అని అంటే పెద్దవాళ్ళ నుంచైనా తెలుసుకోవాలి. ఎవరైతే దాన్ని తెలుసుకొని ఉన్నారో అటువంటి వాళ్ళ నుంచైనా తెలుసుకోవాలి. ఈ మార్గాన్ని అనుసరించాలి. దీని మీద అచంచలమైనటువంటి శ్రద్ధాభక్తుల్ని ఉంచుకోవాలి. తద్వారా దీన్ని ఆచరణ చేసి ఈ జీవితాన్ని సార్థకపరచుకోవాలి అనేటటువంటి విషయాన్నే శంకర భగవత్పాదాచార్యుల వారు ఈ లోకానికి ఉపదేశించారు. కాబట్టి వారు చూపించినటువంటి ఈ మార్గాన్ని ప్రతి ఒక్కరూ కూడా అనుసరించాలి. మన పిల్లలకి కూడా ఈ విషయాల్ని చక్కగా తెలియజేయాలి. వాళ్ళ చేత కూడా వీటి యొక్క ఈ ఆచరణని చేయించాలి. దీని యొక్క గొప్పదనాన్ని పిల్లలకి చెప్పాలి, వాళ్ళకి దీని గురించి చెప్పాలి. ఆ బాధ్యత మనదే. దీని యొక్క గొప్పదనాన్ని ముందు మనం తెలుసుకోవాలి, దాని పిల్లలకు కూడా నేర్పించాలి, వాళ్ళకి చెప్పాలి, వాళ్ళని కూడా ఈ మార్గంలో వెళ్ళేట్టుగా చెయ్యాలి. అంటే ఇక్కడ కూడా ఎంతో గర్వంగా ఆచరించాలి దీన్ని. ఏదో వాళ్ళు చెప్తున్నారు, ఏదో చెప్పకపోతే ఏదో చేయకపోతే ఊరికే మా వెంట పడతాం, మా ప్రాణం తీస్తారు, కాబట్టి ఏదో చేద్దాం, ఏదో వాళ్ళు ఉన్నంతసేపు చేద్దాం, వెళ్ళిపోయాక మన ఇష్టం ఏదో చేసుకుందాం, ఈ భావనతో కాదు, ఇటువంటి భావనతో చెయ్యకూడదు. దీని గొప్పతనాన్ని తెలుసుకొని చెయ్యాలి. దీని యొక్క గొప్పతనం ఏమిటి అనేటటువంటి విషయాన్ని ముందు మనం తెలుసు. ఈ విషయంలో మాత్రమే కాదు, ఏ పని చేసినా కూడా, లోకంలో ఏ పని చేసినా కూడా దాని యొక్క గొప్పదనాన్ని పరిపూర్ణంగా తెలుసుకొని, దాని యొక్క మహత్వాన్ని పరిపూర్ణంగా తెలుసుకొని పరిపూర్ణమైనటువంటి మనస్సుతో చేసినప్పుడు మాత్రమే ఆ పనిలో మనం సరైనటువంటి ప్రగతిని సాధించగలుగుతాం. అందుకే ఒక మాట ఉంది, నేను ఎప్పుడు చెప్తుంటాను. అక్కడ గీతలో చివరికి కృష్ణ పరమాత్మ అర్జునుడితో ఒక మాట అంటాడు, యథేచ్ఛసి తథా కురు అని అన్నాడు. నీకేం చేయాలనిపిస్తే అది చెయ్యి అని అన్నాడు. వాడికేం చేయాలనిపిస్తే అది చేసేటైతే ఇంత భగవద్గీత ఉపదేశించాల్సిన అవసరం ఉందా? ముందే చెప్పుండొచ్చుగా ఆ మాట. యుద్ధం ఉన్నవాడు నేను యుద్ధం చేయను అనగానే సరే పోవాలి, ఇష్టం వచ్చి నువ్వు చేసుకోపో అని చెప్పి అప్పుడే చెప్పేయచ్చుగా. ఇంత భగవద్గీతను ఉపదేశించి చివరికి మళ్ళీ నువ్వు ఇష్టం వచ్చింది నువ్వు చెయ్యి అని అనడం ఎందుకు అనంటే, ఇక్కడ మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏమిటి? యథేచ్ఛసి తథాకురు అంటే వాస్తవంగా అక్కడ భగవంతుడు చెప్తున్నది ఏమిటి? ఇంతసేపు నేను నీకు చెప్పాల్సిందంతా చెప్పాను, నేను చెప్పినట్టు నువ్వు చెయ్యి అనే చెప్పుండాల్సింది. కానీ నేను చెప్పినట్టు నువ్వు చెయ్యి అని నేను అన్న తర్వాత కూడా ఏదో నేను చెప్పాను కాబట్టి నేనేదో నిన్ను భయపెట్టి నేను ఒత్తిడి తీసుకొచ్చి చేయమంటున్నాను అని కాకుండా, నేను చెప్పిన తర్వాత నువ్వు గనక వివేకవంతుడు అయితే, నీకు గనక వివేకం అనేది ఉంటే నేను చెప్పినట్టుగానే నువ్వు చెయ్యాలి. ఒకవేళ నేను ఈ మాట అన్నా కూడా, నీకు ఎలా అనిపిస్తే అలా చెయ్యి అని నేను అన్నా కూడా, నిజంగా నువ్వు వివేకవంతుడు అయితే ఖచ్చితంగా యుద్ధం చేయాల్సిందే. ఒకవేళ నేను ఇంత చెప్పి యథేచ్ఛ తథాకురు అని చెప్పాక కూడా నువ్వు యుద్ధం చేయకుండా ముందు అనుకున్నట్టుగానే వదిలేస్తాను, ఏదో భిక్షాటన చేసుకుంటానన్నావు అనుకో, నీకంటే పెద్ద అవివేకి ఇంకోటి ఉండడు లోకంలో. కాబట్టి ఇంత విస్తారంగా నేను నీకు ఇన్ని విషయాలు చెప్పిన తర్వాత కూడా నువ్వేం చెయ్యాలి? ఖచ్చితంగా నువ్వు వివేకివి కాబట్టి నేను చెప్పినట్టే నువ్వు చెయ్యాలి. ఎందుకంటే నువ్వు వివేకివి, నీకు దగ్గర దైవీ సంపత్తి ఉంది. అందుకే ముందు ఆ దైవాసుర సంపద్ విభాగ యోగంలో అర్జునుడితో ఒక మాట అంటాడు, మా శుచ సంపదం దైవీ అభిజాతోసి అని అంటాడు. ఈ దైవీ సంపత్తు ఆసురీ సంపత్తు అని రెండు, అంటే సద్గుణములు దుర్గుణములు అని సంక్షేపంగా చెప్పాలంటే ఇంత. సద్గుణాలు దుర్గుణాలు అని రెండు రకాలుగా ఉంటాయి. సద్గుణాలంటే ఏమిటి, దుర్గుణాలంటే ఏమిటి అని కృష్ణుడు అక్కడ విస్తారంగా వర్ణించి చెప్పాడు. ఇవన్నీ విన్న తర్వాత అర్జునుడి మనస్సులో ఒక ప్రశ్న వచ్చింది. అంటే అది గీత మూలంలో లేదు, కానీ అర్జునుడి మనస్సులో ఒక ప్రశ్న వచ్చింది. ఏమిటి? ఇప్పుడు ఇది దైవీ సంపత్తు, ఇది ఆసురీ సంపత్తు అని విభజించి చూపించాడు కృష్ణుడు. ఇప్పుడు నా పరిస్థితి ఏమిటి? నాలో ఉన్నది దైవీ సంపత్త ఆసురీ సంపత్త అని వాడికి ప్రశ్న వచ్చింది. ఆ ప్రశ్నను కనిపెట్టినటువంటి భగవంతుడు ఏం చేశాడంటే వెంటనే ఆయనే వాడు అడగకముందే సమాధానం చెప్పేశాడు. మా శుచ సంపదం దైవీ అభిజాతోసి. నువ్వు అయ్యో నాకు నా దగ్గర దైవీ సంపత్తి ఉందా ఆసురీ సంపత్తి ఉందా అని నువ్వు విచారించి బాధపడాల్సిన అవసరం లేదు, నీలో దైవీ సంపత్తి ఉంది అని అక్కడే చెప్పేశాడు. కాబట్టి నీ దగ్గర ఈ దైవీ సంపత్తి ఉంది కాబట్టే, ఈ వివేకం అనేది నీ దగ్గర ఉంది కాబట్టి, వివేకం ధైర్యం ఆ శక్తి ఇవన్నీ నీ దగ్గర ఉన్నాయి కాబట్టి నువ్వు ఖచ్చితంగా నేను చెప్పినట్టు చెయ్యాల్సిందే, చేస్తావు. అలా చేస్తేనే నీ యొక్క దైవీ సంపత్తి అనేది సార్థకం ఉంది. కానీ అలాగని నేనేదో భయపెట్టి ఏదో మభ్యపెట్టి ఏదో చేసి నీ మీద బలవంత పెట్టి ఏదో చేయిస్తున్నానని రాకూడదు.
నేను చెప్పిన గొప్ప విషయాన్ని నువ్వు అర్థం చేసుకొని నీ అంతట నువ్వు చేశావు అని అవ్వాలి. కాబట్టి అలా నువ్వు చెయ్యి అనే తాత్పర్యంతో భగవంతుడు అక్కడ యథేచ్ఛసి తథాకురు అని అన్నాడు. అంతే తప్ప నీ ఇష్టం వచ్చింది చేయని అర్థం కాదు. కాబట్టి అంటే ఇదంతా ఎందుకు చెప్పొస్తున్నానంటే ఈ శాస్త్రములు శాస్త్రజ్ఞులైనటువంటి గురువు వాళ్ళు మనకి అనేక విధమైనటువంటి ఉపమానాలతో అనేక విధమైనటువంటి ప్రకారాల్లో మనకి శాస్త్రీయ తత్వాన్ని ఉపదేశిస్తారు. చక్కగా మనకు అర్థమయ్యేట్టుగా ఉపదేశిస్తారు. ఎందుకంటే శిష్యుడికి అర్థమయ్యేట్టుగా ఉపదేశించడం అనేది కూడా గురువు యొక్క కర్తవ్యం. దానికి కూడా మళ్ళీ భగవద్గీతలో ఉదాహరణ ఉంది. చివరికి కృష్ణుడు ఒక ప్రశ్న అడుగుతాడు, ఇంతసేపు నేను చెప్పిందంతా నీకు అర్థమైందా అని అడుగుతాడు. అప్పుడు కృష్ణుడికి తెలియదా? ఎందుకంటే ఇప్పుడు అంతకుముందు వాడి మనస్సులో ఒక ప్రశ్న వచ్చింది అనే దాన్ని కనిపెట్టి సమాధానం చెప్పినటువంటి భగవంతుడికి, వాడు అడగకముందే సమాధానం చెప్పేసినటువంటి భగవంతుడికి అర్జునుడికి అది అర్థమైందా లేదా అనే విషయం తెలీదా? తెలుసు కదా. మరి ఎందుకు అడిగాడు అనంటే ఒక గురువు ఎలా ఉండాలి, గురువు శిష్యుడికి ధర్మాన్ని బోధించేటప్పుడు గురువు ఎలా ఉండాలి అనే విషయాన్ని కృష్ణుడు అక్కడ నేర్పిస్తున్నాడు అని అక్కడ భాష్యంలో భాష్యకారులు వివరించారు. అంటే ఏమిటి? ఏదో ఒక విషయం చెప్పేసేసి ఏదో చెప్పాల్సిన కొంత ఏదో చెప్పేసేసి నేను చెప్పాల్సింది చెప్పాను, వాడికి అర్థమైతే సరే లేదంటే పోనీ అని వదలకూడదు. నేను చెప్పాల్సిందంతా చెప్పేశాను, అర్థమైతే సరే లేదంటే వాడి ఇష్టం అని వదలకుండా చెప్పాల్సిన నేను ఇంతే చెప్పేది, ఇంతకంటే నేను చెప్పను అనకుండా వాడికి అర్థమయ్యేట్టుగా చక్కగా వివరించి చెప్పాలి. కృష్ణుడికైతే తెలుస్తుంది వాడికి అర్థమైందా లేదా అనే విషయం. కృష్ణుడికైతే ఆయన సర్వజ్ఞుడు కాబట్టి, పరమాత్మ కాబట్టి కృష్ణుడికి తెలుస్తుంది. కానీ అలా అందరికీ తెలియదు కాబట్టి శిష్యుడిని అడిగి తెలుసుకోవాలి, ప్రశ్నలు అడగాలి. అప్పుడు వాడు ఎలా సమాధానం చెప్తున్నాడు అనే దాన్ని బట్టి వాడికి అర్థమైందా లేదా అనే దాన్ని గుర్తించి, మళ్ళీ అర్థం కాలేదు ఇప్పుడు ఒక రకంగా చెప్పాము వాడికి అర్థం కాలేదు, అప్పుడు ఇంకో రకంగా వాడికి అర్థమయ్యేట్టుగా చెప్పాలి. ఏదైనా చేసి మొత్తానికి ఈ ఒక విషయాన్ని శిష్యుడికి అర్థమయ్యేట్టుగా చెప్పాలి అనేది గురువు యొక్క కర్తవ్యం. కాబట్టి అక్కడ గురువు యొక్క ఆ కర్తవ్యాన్ని కూడా కృష్ణ పరమాత్మ అక్కడ ఉపదేశిస్తూ ఉన్నాడు. కాబట్టి గురువు సరైనటువంటి ఒక గురువు శిష్యుడికి ఉపదేశం చేస్తాడు. ఆ తర్వాత గురువు ఉపదేశించినటువంటి ఆ గొప్ప మార్గాన్ని అర్థం చేసుకొని దాని యొక్క గొప్పతనాన్ని గాంభీర్యాన్ని అర్థం చేసుకొని తదనుసారంగా జీవించవలసినటువంటిది శిష్యుడి యొక్క కర్తవ్యం. కాబట్టి శంకర భగవత్పాదాచార్యుల వారు ఇంత గొప్ప మార్గాన్ని, ఈ ధర్మ మార్గాన్ని ఈ లోకానికి ఉపదేశించారు. కాబట్టి ఆ మార్గాన్ని అందరూ కూడా తమ యొక్క జీవితంలో అనుసరించి కృతార్థులు కావాలి అనేటటువంటి విషయాన్ని ఈ సందర్భంలో అందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాం. ప్రతి ఒక్కరికి కూడా జీవితంలో శ్రేయస్సుని పొందడానికి ఒక మార్గాన్ని శాస్త్రం ఖచ్చితంగా ఉపదేశిస్తుంది. అందులో ఏమాత్రం సందేహం లేదు. ప్రతి ఒక్కరికి కూడా ఇక్కడ శ్రేయస్సుని పొందడానికి శాస్త్రంలో ఒక మార్గం అనేది ఉండనే ఉంటుంది. అయితే ఎవరికి ఏ మార్గం అనేది యోగ్యం అనేటటువంటి విషయాన్ని ఇందాక చెప్పినట్టుగా శాస్త్రానుల ద్వారా అథవా పెద్దవాళ్ల ద్వారా, శాస్త్రజ్ఞులైనటువంటి గురువు ద్వారా ఎవరికి ఏ మార్గం అనేది యోగ్యం, ఏ మార్గంలో వెళ్ళినా మళ్ళీ అందరూ చివరికి వచ్చి చేరేది ఒకే చోటకి. అందరూ రకరకాల చోట్ల నుంచి రకరకాల మార్గాల్లో బయలుదేరుతారు, చివరికి అందరూ వచ్చి చేరేది ఇక్కడ ఒకే చోటకి. కాబట్టి అదే రకంగా ఒక్కొక్కరికి యోగ్యమైనటువంటి ఒక్కొక్క మార్గాన్ని శాస్త్రంలో చెప్పారు. ఆయా మార్గాల్ని అందరూ కూడా తమ యొక్క యోగ్యత శక్తికి అనుసారంగా ఆయా మార్గంలో వెళ్ళి తద్వారా జీవితాన్ని సార్థకపరుచుకోవాలి అనేటటువంటి విషయాన్ని ఈ సందర్భంలో తెలియజేస్తూ ఉన్నాం. విశేషంగా ఇందాక చెప్పినట్టుగా మన పూర్వీకులు వాళ్ళందరూ కూడా మనకి ఈ మార్గాన్ని ఉపదేశించారు. వాళ్ళంతా మూర్ఖులు కాదు, వాళ్ళంతా చక్కగా విషయాన్ని తెలుసుకున్నటువంటి వాళ్ళు, చక్కగా శ్రద్ధగా ధర్మాన్ని ఆచరించారు. అటు ధర్మాన్ని ఆచరించారు, ఇటు లౌకికమైనటువంటి మార్గంలో కూడా చక్కటి సాధన చేసినటువంటి వాళ్ళు, ఏ విధమైనటువంటి ఇబ్బందులు లేకుండా హాయిగా జీవితాన్ని సాగించినటువంటి వాళ్ళు. మనకంటే ఒక మాటలో చెప్పాలంటే ఇప్పటికంటే కూడా సుఖంగా ఉన్నవాళ్ళు. అంటే ప్రాచీన కాలంలో కొన్ని సుఖాలు ఉండేవి, ఇప్పటి కాలంలో కొన్ని సుఖాలు ఉన్నాయి. ప్రాచీన కాలంలోనూ దుఃఖాలు ఉండేవి, ఇప్పుడు దుఃఖాలు ఉన్నాయి. ఇప్పుడు ఏం దుఃఖాలకి ఏం తక్కువేం లేదు. ఇప్పుడు సౌకర్యాలు పెరిగినాయి, ప్రపంచంలో చాలా సౌకర్యాలు పెరిగినాయి. ఇవన్నీ అసలు ఒక కాలంలో లేనే లేవు. సౌకర్యాలు చాలా పెరిగినాయి, కానీ దుఃఖం కూడా పెరిగింది వాటితో పాటు. ఇదివరకట్ల కాలంలో ఎప్పుడు అసలు వినలేదు, ఇలాంటి పేర్లనే మనం వినలేదు. అలాంటి పేర్లన్నింటినీ కూడా ఆ దుఃఖాలు, రకరకాల దుఃఖాలు, అసలు ఆ పేర్లే మనం ఇవాటి వరకు వినలేదు, అవన్నీ కూడా ఇప్పుడు వింటున్నాం.
సౌకర్యాలు ఎలాగైతే ఇదివరకటి కాలంలో లేనటువంటి సౌకర్యాలన్నిటినీ కూడా ఇప్పుడు మనం చూస్తున్నామో వింటున్నామో, అదే రకంగా ఇదివరకటి కాలంలో లేనటువంటి దుఃఖాలను కూడా ఇప్పుడు మనం అనుభవిస్తున్నాం, చూస్తున్నాం. కాబట్టి ఈ ప్రపంచంలో సుఖము దుఃఖం అనేవి రెండూ ఉండనే ఉంటాయి. ఎన్ని సౌకర్యాలు పెరగచ్చు, సౌకర్యాలు పెరగడం తగ్గడం వల్ల ఈ సుఖ దుఃఖాల్లో వ్యత్యాసం అనేది. ఎందుకంటే సుఖ దుఃఖాలు వచ్చేది ధర్మాధర్మాల నుంచి. కాబట్టి ధర్మాధర్మాలు అలాగే ఉన్నాయి, ధర్మాధర్మాలు ఎప్పుడు మారవు, అవి ఎప్పుడు ఒకే రకంగా ఉంటాయి. కాబట్టి ధర్మాధర్మాలు ఒకేలా ఉన్నాయి అన్నప్పుడు సుఖ దుఃఖాలు కూడా మారవు. ఇలా రావాల్సిన దుఃఖం అటు నుంచి వస్తుంది అంతే. ఇటు నుంచి రావాల్సినటువంటి దుఃఖం ఇటు నుంచి రాలేదు, ఏదో సౌకర్యంతో దాని ఆ మార్గాన్ని మూసేసామంటే ఇంకో వైపు నుంచి వస్తుంది అంతే. అంతే తప్ప అది వచ్చేటటువంటి మార్గాలు సాధనాలు మారుతున్నాయి తప్ప దుఃఖం అనేది మారదు. అలాగే వీడి దగ్గర ధర్మం అనేది ఉంది అని అన్నప్పుడు వీడు ఎన్ని కష్టాల మధ్యలో ఉన్నా కూడా ఆ సుఖం అనేది వీడిని వెతుక్కుంటూ, ఎన్ని మార్గాలు మూసేసినా కూడా ఆ సుఖం అనేది ఏదో ఒక మార్గంలో వీడిని వెతుక్కుంటూ వస్తుంది. ఖచ్చితంగా వీడు దాన్ని పొందుతాడు. కాబట్టి అందుకే చాలామంది చాలామంది అడుగుతూ ఉంటారు, ఏమంటే మనం ఇంత ఆధునిక కాలంలో ఉన్నాం కదా, ఇప్పుడు కూడా ఈ ధర్మాధర్మాలు, పుణ్యపాపాలు, స్వర్గ నరకాలు, సుఖ దుఃఖాలు ఇవన్నీ అవసరమా మనకి, ఇవన్నీ ఉన్నాయా, ఇవన్నీ ఉంటాయా అని చాలామంది అడుగుతుంటారు. ఉండక ఎక్కడికి పోతాయి? ఉంటాయి, ఖచ్చితంగా ఉంటాయి. ఎందుకంటే అదే నేను చెప్పేది, ఏమిటంటే సౌకర్యాలు పెరిగినాయి, ఆధునికమైనటువంటి కాలంలో ఉన్నాము అనేది వాస్తవమే. కానీ సుఖ దుఃఖాలు అనేవి మారలేదు. సుఖ దుఃఖాలు ఇదివరకటి కాలంలోనూ సుఖంగా ఉన్న వాళ్ళు ఉన్నారు, దుఃఖాన్ని అనుభవించిన వాళ్ళు ఉన్నారు. ఇప్పటి కాలంలో ఇన్ని సౌకర్యాల మధ్యలోనూ దుఃఖాన్ని అనుభవిస్తున్న వాళ్ళు ఉన్నారు, ఏ సౌకర్యాలు లేకుండా సుఖాన్ని అనుభవిస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు. కాబట్టి సుఖ దుఃఖాలు మారలే, ఎందుకంటే ధర్మాధర్మాలు మారలేదు. కాబట్టి ధర్మాధర్మాలు ఎప్పటికీ మారవు, అవి ఒకే రకంగా ఉంటాయి. ఎప్పటి కాలంలో అయినా ధర్మం ధర్మమే, అధర్మం అధర్మమే. కాబట్టి ఆ ధర్మాధర్మాలు ఒకేలా ఉంటాయి, సుఖ దుఃఖాలు అనేవి కూడా వస్తూనే ఉంటాయి. కాబట్టి ఈ ధర్మ మార్గం అనేది మనకి అత్యంత ఆవశ్యకమైనటువంటిది. ఈ మార్గం ద్వారా ఈ జీవితాన్ని సార్థకపరుచుకోవాలి అనేటటువంటి విషయాన్ని ఈ సందర్భంలో విశేషంగా తెలియజేస్తూ ఉన్నాం. ఇటువంటి ధర్మ మార్గాన్ని ఉద్ధరించడానికే శంకర భగవత్పాదాచార్యుల వారు అవతరించారు. వారి యొక్క వైభవం, శంకరాచార్యుల వారి యొక్క వైభవం గురించి చెప్పాలంటే నేను సంవత్సరం పాటు ఇక్కడే ఉండాల్సి వస్తుంది. ఇంక నుంచి బయటికి ముందు కదలడానికి వీల్లేదు. అన్ని విషయాలు సంవత్సరం పాటు ఉన్నా కూడా చెప్పడం కుదురుతుందో లేదో తెలియదు, అన్ని విషయాలు ఉన్నాయి. కాబట్టి ఈ విశేషంగా వారి యొక్క ఆ మార్గాన్ని, వారు ఉపదేశించినటువంటి ఈ ధర్మ మార్గాన్ని అనుసరించి కృతార్థులు కావాలి అనేటటువంటి విషయాన్ని, ఇందుకే ఏదో మళ్ళీ ఎందుకు చెప్తున్నాను అనంటే, ఇప్పటి కాలంలో ఎవరెవరో ఏమిటేమిటో చెప్తూ ఉంటారు, సగం సగం తెలుసుకుంటారు, సగం సగం చదువుతారు, సగం సగం పుస్తకాలు చదువుతూ ఉంటారు, ఏమిటేమిటో చెప్తూ ఉంటారు. అసలుగా చదువుకున్నటువంటి వాళ్ళు, పరిపూర్ణమైనటువంటి జ్ఞానం ఉన్నటువంటి వాళ్ళు ఎక్కడో ఉంటారు, వాళ్ళ పాటికి వాళ్ళు ఉంటారు. ఏదో అధ్యయనం, అనుష్ఠానం దాంట్లో నిరతులుగా ఉంటూ ఉంటారు. ఎప్పుడో అరుదుగా ఒకసారి బయటకు వస్తూ ఉంటారు, ఎప్పుడో అరుదుగా కొన్ని విషయాల్ని చెప్తూ ఉంటారు. ఏమీ తెలియనటువంటి వాళ్ళు, సగం సగం తెలుసుకున్నటువంటి వాళ్ళు, వీళ్ళంతా కూడా ఏమిటేమిటో మాట్లాడుతూ ఉంటారు, ఎక్కడెక్కడో తిరుగుతూ ఉంటారు, ఏమిటేమిటో చేస్తూ ఉంటారు. అంటే చాలామంది నా దగ్గరకు వచ్చి అడుగుతూ ఉంటారు, ఏమిటండి ఇది ఇలా ఉందా, ఇది ఇలా ఉందా అని అడుగుతూ ఉంటారు. ఇదేదో ఎవరో ఇలా చెప్పారండి. ఎవరు చెప్పారయ్యా అలాగా అంటే, ఎవరో చెప్పారండి అంటాడు. ఎక్కడ చెప్పాడు అంటే, అదేదో టీవీలో చెప్పారండి అంటాడు. ఆయన ఎవరో అలా చెప్పారండి అంటాడు. ఈయన ఎవరో ఇలా చెప్పాడండి అంటారు. అప్పుడు నేను చెప్పి, ఇలాంటి వాళ్ళందరినీ టీవీలో ఎలా రాణిస్తారయ్యా అని నేను అడిగితే, ఏమోనండి మాకు తెలియదు, వాళ్ళు అట్లా చెప్పారు. ఇలా చెప్పే వాళ్ళందరినీ రాణిస్తారేమిటయ్యా? ఇప్పుడు అసంబద్ధంగా మాట్లాడేవాడిని నలుగురు ఉన్న చోటికే మనం రానివ్వం మనం. ఎందుకంటే వాడు ఇక్కడికి రాకూడదు, అక్కడే ఆపండి అంటాం. ఎందుకంటే ఈ నలుగురు ముందు వాడు ఏమన్నా అసంబద్ధంగా మాట్లాడంటే మన పరుగు పోతుంది, వద్దు రానివ్వద్దు అంటాం మనం. ఇలా ఉన్నప్పుడు టీవీలోకి రానివ్వడం అంటే అందరి ఇళ్లలోకి రానివ్వడమేగా దాని అర్థం. టీవీలోకి రానిచ్చాడు అంటే అందరి ఇళ్లలోకి రానిచ్చాడు, అందరి చేతుల్లోకి రానిచ్చినట్టేగా అయిపోయింది. కాబట్టి ఎలా రాణిస్తారా అంటే, ఏమోనండి మాకు తెలియదు అట్లా అని. అంటే అలాగని అందరూ తప్పులుగానే మాట్లాడతారని నేను అనట్లా. అదే ఏదో చెప్పింది, చాలా అరుదుగా చక్కటి విషయాలను చెప్పేటటువంటి వాళ్ళు, చక్కటి జ్ఞానాన్ని పొందినటువంటి వాళ్ళు, అలాంటి వాళ్ళు ఉన్నారు, అలాంటి వాళ్ళు ఉండనే ఉన్నారు. కానీ ఎప్పుడు ఏమవుతుందంటే, అటువంటి వాళ్ళకంటే ఇటువంటి వాళ్ళకి సగం సగం తెలుసు. అంటే చిన్నప్పటి నుంచి ఒక చక్కటి ఆశయంతో చక్కగా అధ్యయనం చేసి, అధ్యయనానికి ప్రాధాన్యం ఇచ్చి అధ్యయనం చేసి చక్కగా విషయాన్ని అర్థం చేసుకొని దాన్ని నలుగురికి చెప్పాలి అనేటటువంటి ఉద్దేశంతో ఉండేవాళ్ళు కొంతమంది ఉండనే ఉన్నారు. అది లేరు అనట్లేదు.
ఉన్నారు, అలాంటి వాళ్ళు ఉండనే ఉన్నారు. కానీ ఏదో ఒక పేరు కోసం, ఏదో ప్రసిద్ధి కోసం, నేను ఏదో ప్రసిద్ధం అయిపోవాలి, నేను ఏదో చెప్పేయాలి, అది చెప్పేది సరిగ్గా ఉంటుందా లేదా, ఇదంతా అవసరం లేదు, ఏదో చెప్పేయాలి, ఏదో చేసేయాలి, ఇలాంటి వాళ్ళు ఉంటారు. అంటే వీళ్ళందరి నుంచి జాగ్రత్తగా ఉండమని హెచ్చరించడం కోసం ఇదంతా చెప్తున్నాను. కాబట్టి ఎందుకంటే దాని నుంచి మనం జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఇక్కడ మనం అదే ఇప్పుడు చెప్పినట్టుగా ఒక మార్గంలో వెళ్ళేటప్పుడు మనకి మంచి మార్గంలో వెళ్ళడానికి ప్రేరణను కలిగించేటటువంటి వ్యక్తుల కంటే ఆ మంచి మార్గం నుంచి పక్కకి లాగడానికి ప్రయత్నించేటటువంటి మనుషులే ఎక్కువ మనకు కనబడుతూ ఉంటారు. ఒక మంచి కార్యం కోసం మనం వెళ్తూ ఉన్నప్పుడు దానికి సహకరించేటటువంటి వాళ్ళు కొంతమంది మాత్రమే ఉంటారు. అందుకే ఇప్పుడు రామాయణం ఉంది, రామాయణంలో సుందరకాండ ఉంది. సుందరకాండ కథాభాగం అందరికీ తెలిసిందే. కానీ సుందరకాండ అంటే అది ఊరికే ఏదో ఆంజనేయ స్వామి ఎట్లా వెళ్ళాడు, సాగరోల్లంఘనం చేశాడు, లంకకి వెళ్ళాడు, అమ్మవారిని చూశాడు, దర్శనం చేశాడు, లంకాదహనం చేశాడు, వెనక్కి వచ్చాడు, రాముడికి నివేదించాడు అని కథ మాత్రం కాదు. అది అందరి ప్రతి మనిషి యొక్క జీవితం. అది అక్కడ ఆంజనేయ స్వామి చరిత్ర ఏదైతే ఉందో ప్రతి మనిషి యొక్క జీవితం అది. అక్కడ ఎలాగైతే ఆంజనేయ స్వామి రామకార్యం కోసం వెళ్తూ ఉన్నాడు. వెళ్తున్నప్పుడు ఏమైంది, దారిలో 3 తగిలారు. ఆ సముద్రం దాటి వెళ్తూ ఉంటే 3 తగిలారు. ఆ 3లో ఒకడు సహాయం చేయడానికి వచ్చాడు, 2 ఇబ్బంది పెట్టడానికి వచ్చారు. కానీ ఆంజనేయ స్వామి ఏం చేశాడు, ఎక్కడ ఏ ఉపాయాన్ని వాడాలో ఆ ఉపాయాన్ని వాడి అక్కడి నుంచి దాటుకుని ముందుకెళ్ళి తన కార్యాన్ని సాధించుకొని వచ్చాడు. కాబట్టి అది ఆంజనేయ స్వామి యొక్క చరిత్ర అని మనం అంటున్నాం. అక్కడ ఉండే కథాభాగం అని అంటున్నాం. అది ఆ కథ కాదు, ప్రతి ఒక్క జీవితం యొక్క కథ, ప్రతి మనిషి యొక్క కథ ఇదే. అంటే మొట్టమొదట అక్కడ స్వామిలాగా ఒక గొప్ప ఆశయం అనేది మనస్సులో ఉండాలి. అటువంటి ఒక గొప్ప కార్యాన్ని నేను చెయ్యాలి అనేటటువంటి ఆ ఆశయం అనేది మనిషికి ఉండాలి. గొప్ప కార్యాలంటే సరే పెద్ద పెద్ద కార్యాలు చేస్తామో లేదు, మొట్టమొదట నా ధర్మాన్ని నేను ఆచరించుకోవాలి అనేటటువంటి ఆ సంకల్పం ఉన్నా చాలా. గొప్ప కార్యం అంటే ఇప్పుడు బయటకు వచ్చేసి ఏదో పెద్దగా చేసేయాలని కాదు, అందరూ అలాగే చేయాలంటే అది అందరి వల్ల కాదు. కానీ ప్రతి మనిషిగా ఒక కర్తవ్యం అనేది ఉంటుంది. అక్కడ ఆంజనేయ స్వామి యొక్క కర్తవ్యం ఒకటి ఉండింది, రాముడు అప్పగించినటువంటి ఒక కర్తవ్యం అక్కడ ఉండింది ఆంజనేయ స్వామి. అలాగే ప్రతి మనిషిగా ఒక కర్తవ్యం అనేది ఉంటుంది. దానివల్ల అందరూ బయటకే రావాలి, పెద్దగానే ఉండదు, ఏదో మైకుల్లో మాట్లాడాలని నేను అనట్లేదు. ప్రతి మనిషిగా ఒక కర్తవ్యం అనేది ఉండనే ఉంటుంది. ఆ కర్తవ్యాన్ని చక్కగా అత్యుత్తమంగా నిర్వహించాలి అనేటటువంటి ఆ స్వామికి ఉన్నటువంటి సంకల్పం లాంటి ఒక సంకల్పం మనకు ఉండాలి. ఆ సంకల్పంతో బయలుదేరినప్పుడు పరిపూర్ణమైనటువంటి విశ్వాసంతో ఆ మార్గంలో వెళ్ళాలి. వెళ్ళేటప్పుడు ఇప్పుడు చెప్పినట్టుగా సహాయం చేయడానికి ఒకడొస్తే ఇబ్బంది పెట్టడానికి 2 వస్తారు. అది ఉండనే ఉంటుంది స్వాభావిక. ఆ కాలంలోనే అది తప్పలేదు, ఆ కాలంలోనే అది ఉంది. అంటే దాని ద్వారా మనం ఈ విషయాన్ని తెలుసుకోవాలి. కాబట్టి ఇది వచ్చినప్పుడు ఏం చెయ్యాలి, ఏ పరిస్థితిలో ఏం చెయ్యాలి అనేటటువంటి విషయాన్ని చక్కగా తెలుసుకొని మన యొక్క కార్యం వైపు మనం సాగాలి. దాన్ని అత్యుత్తమంగా, ఎందుకంటే అక్కడ స్వామి చేసినటువంటి కార్యం అది అత్యుత్తమైనటువంటి ఉత్తమోత్తమైనటువంటి కార్యాన్ని ఆంజనేయ స్వామి అక్కడ చేశాడు. వాస్తవంగా అసలు అంత దూరం వెళ్తుంది అని ఎవరు ఊహించలేదు. అంత గొప్ప కార్యాన్ని చేసి ఆంజనేయ స్వామి మళ్ళీ వెనక్కి వచ్చాడు. కాబట్టి ఆ దొరికినటువంటి ఆ అవకాశాన్ని అలా వినియోగించి ఆంజనేయ స్వామి అంత గొప్ప కార్యాన్ని అక్కడ చేశాడు. కాబట్టి ఇది ప్రతి ఒక్క మనిషి యొక్క జీవితం, ప్రతి మనిషి యొక్క జీవితం ఇది. కాబట్టి ఈ జీవితంలోనూ ఇలాగే మనం వెళుతూ ఉంటే ఎక్కడ ఏ ఉపాయంతో ఎలా మనం ముందుకెళ్ళాలి అనేటటువంటి దాన్ని మనం చక్కగా ఆలోచించుకొని మన కర్తవ్యాన్ని మనం నిర్వహిస్తూ మన ధర్మాన్ని మనం ఆచరించుకుంటూ దీన్ని సంరక్షించుకుంటూ ఆచరిస్తే తద్వారా ఈ జీవితం అనేది సార్థకం అవుతుంది. కాబట్టి ఇక్కడ ఇప్పుడు చెప్పినట్టుగా ఏవేవో ఉంటాయి, ఏవేవో రకరకాలుగా ఏదో మనల్ని ఇబ్బంది పెట్టేవాళ్ళు ఉంటారు, దారి తప్పించేవాళ్ళు మనం ఉండనే ఉంటారు. కానీ ఎవరు దారి తప్పిస్తున్నారు, ఎవరు సరైన దారిని మనకు చూపిస్తున్నారు, దీన్ని వివేకంతో మనం తెలుసుకోగలగాలి. కాబట్టి ఒకవేళ మనకు ఆ వివేకం లేదు అని అంటే వివేకవంతులైనటువంటి వాళ్ళ దగ్గరైనా అడగాలి, వాళ్ళ ద్వారా అయినా అడిగి తెలుసుకోవాలి. ఎందుకంటే నా దగ్గర చాలామంది అడుగుతుంటారు, అది కాదండి మీరు చెప్తున్నారు సరే, కానీ ఎవరు ఏమిటి అనేది ఎలా తెలుసుకోమంటారు మమ్మల్ని, మాకంత జ్ఞానం లేదు కదా, ఎలా తెలుసుకోమంటారు అని అడుగుతుంటారు చాలామంది. కానీ నేను వాళ్ళకి ఒకే విషయం చెప్తా. ఏమిటి అని అంటే, ఇప్పుడు మీ పిల్లల్ని స్కూళ్ళకి, కాలేజీలకి, యూనివర్సిటీలకి పంపిస్తున్నారు, ఉద్యోగాలకి పంపిస్తున్నారు. పంపించేటప్పుడు ఏది మంచి స్కూలు, ఇంటి పక్కనే ఒక స్కూల్ ఉంది కానీ ఇది కాదని చెప్పి ఎక్కడికో పంపిస్తున్నారు.
అక్కడ ఎన్ని కష్టాలు ఉంటాయో, ఏమున్నా సరే చదువు బాగుంటుంది, అక్కడ బాగా చదువు చెప్తారు అని చెప్పి తెలుసుకొని అక్కడికి పంపిస్తున్నారు. అక్కడికి అంత దూరం ఎందుకు పంపించడం? ఇంటి పక్కన ఏదో ఉందిగా, అక్కడికే పంపించవచ్చుగా. ఇక్కడికి పంపించకుండా అక్కడికే వెళ్ళాలని ఎందుకు వెళ్తున్నారు? అక్కడికి వెళ్ళాలంటే ఎంత ఖర్చు పెట్టాలి, ఎన్ని రోజులు వాళ్ళ నుంచి దూరంగా ఉండాలి, అక్కడ ఏం వ్యవస్థలు ఉన్నాయో, అంత కొత్త వాతావరణం, ఇవన్నీ ఉన్నా కూడా ఎక్కడికో ఎందుకు పంపిస్తున్నారు అని అంటే అది చాలా గొప్పది, అక్కడ చాలా బాగుంది అనేటటువంటి జ్ఞానం మనకు ఉంది. కాబట్టి ఈ జ్ఞానం మనకు ఎలా వచ్చింది అని అంటే ప్రామాణికులను అడిగి మనం తెలుసుకున్నాం. కాబట్టి ఎవరైతే ప్రామాణికులుగా ఉన్నారో అటువంటి వాళ్ళని అడిగి మనం వాళ్ళ నోటి నుంచి ఈ విషయాన్ని మనం తెలుసుకున్నాం. కాబట్టి ఆ విశ్వాసంతో మనం వాళ్ళని అక్కడికి పంపిస్తున్నాం. మరి అక్కడ ఉన్నటువంటి శ్రద్ధ ఇక్కడికి వచ్చేటప్పటికి ఎక్కడికి పోతుంది? ఇక్కడ ఉండాలి. ఎందుకంటే వాస్తవంగా దానికంటే ఇది ఇంకా గొప్పది. ఇప్పుడు చెప్పినట్టుగా అది జీవితాన్ని నడిపించుకోవడం కోసం, కానీ ఇది జీవితాన్ని సార్థకపరుచుకోవడం కోసం ఈ ధర్మ మార్గం అనేది. కాబట్టి అక్కడ ఎలాగైతే మనకు శ్రద్ధ ఉందో, అక్కడ ఎలాగైతే మనం లెక్కలేస్తున్నామో అదే విధమైనటువంటి లెక్కల్ని ఇక్కడ వేయాలి, అదే శ్రద్ధ ఇక్కడ మనకు ఉండాలి. లేకపోతే చివరికి మనం చాలా నష్టపోవాల్సి వస్తుంది. కాబట్టి ఈ విషయాన్ని చక్కగా తెలుసుకొని మనకు చెప్పడానికి, మార్గదర్శనం చేయడానికి పెద్దవాళ్ళు ఉన్నారు, ప్రామాణికులు ఉన్నారు. ఇప్పుడు ఎలాగైతే మనల్ని ఇప్పుడు చెప్పినట్టుగా మనల్ని దారి తప్పించేటటువంటి వాళ్ళు ఎలాగైతే ఉంటారో అక్కడక్కడ మనకి మార్గదర్శనం సరైనటువంటి దాన్ని చూపించే వాళ్ళు ఖచ్చితంగా ఉండనే ఉంటారు. వాళ్ళు లేరు, సర్వతా లేరు అనేది అటువంటి వాళ్ళు కూడా ఖచ్చితంగా ఉండనే ఉంటారు. తద్వారా ఆ సరైనటువంటి మార్గాన్ని ఎన్నుకొని ఈ జీవితాన్ని సార్థకపరుచుకోవాలి అనేటటువంటి విషయాన్ని ఈ సందర్భంలో మరొక మారు అందరికీ తెలియజేస్తూ, జగద్గురు శ్రీ శంకర భగవత్పాదాచార్యుల వారు చతురామ్నాయ పీఠాల్ని స్థాపించారు. మన భారతదేశం యొక్క 4 దిక్కుల్లోనూ 4 ఆమ్నాయ పీఠాలని స్థాపించారు. విశేషంగా శృంగేరి క్షేత్రంలో దక్షిణామ్నాయ శృంగేరి శారదా పీఠాన్ని స్థాపించారు. ఈ పీఠ పరంపరలో వచ్చినటువంటి ఆచార్యులలో మా పరమగురు వరేణ్యులు జగద్గురు శ్రీ శ్రీ అభినవ విద్యాతీర్థ మహాస్వామి వారు అనేక సంవత్సరాలకు పూర్వం ఇక్కడికి విచ్చేసి తమ యొక్క విజయయాత్రలో అనేక పర్యాయములు ఇక్కడికి విచ్చేశారు. విశేషంగా విజయవాడ ఆస్తిక మహాజనులందరికీ కూడా విశేషమైనటువంటి అనుగ్రహాన్ని చేశారు. తదనంతరం మా గురువరేణ్యులు, మా పరమ గురువులు, మా గురువులు ఇద్దరూ కూడా కలిసి ఇక్కడికి విచ్చేశారు. అదే రకంగా మా గురువరేణ్యులు తదనంతర కాలంలోనూ అనేక పర్యాయాలు ఇక్కడికి విచ్చేసి విశేషంగా అందరికీ అనుగ్రహించారు. వారి యొక్క ఆదేశానుసారంగా మేము మా యొక్క విజయయాత్రలో ఇది 2వసారి ఇక్కడికి రావడం, మీ అందరి యొక్క ఈ గురుభక్తికి మా మనస్సుకి అత్యంత సంతోషం కలుగుతూ ఉన్నది. విశేషంగా ఈ సందర్భంలో అందరికీ కూడా నారాయణ స్మరణ పూర్వకమైనటువంటి ఆశీర్వాదాన్ని తెలియజేస్తూ ఉన్నాం. ఇక్కడికి ఈ నగరానికి ఎప్పుడొచ్చినా కూడా వచ్చిన ప్రతిసారి మీ అందరిలోనూ ఇంకా ఇంకా అధికమైనటువంటి భక్తినే మేము మొదటి నుంచి చూస్తూ ఉన్నాం. మా గురువుగారు అట్లాగే చూశారు. వచ్చిన ప్రతిసారి కూడా ఇక్కడ ఉండేటువంటి విజయవాడ నగరంలో ఉండేటువంటి ఆస్తికుల యొక్క ఇతోపి అధికమైన వచ్చిన ప్రతిసారి కూడా ఇదివరకటి కంటే కూడా ఇంకా ఇంకా విశేషమైనటువంటి భక్తిని చూస్తూ ఉన్నాం. ఇది చాలా సంతోషకరమైనటువంటి విషయం. కాబట్టి ఇటువంటి భక్తులు ఉన్నారు, ఇటువంటి ఆస్తికులు ఉన్నటువంటి నగరం కాబట్టి అనేక పర్యాయాలు మా పరమ గురువులు ఇచ్చేశారు. ఇవాళ రోజున మేము ఇక్కడికి వచ్చాం. కాబట్టి ఎందుకంటే ఇంతమంది ఆస్తికులు ఉన్నారు, ఇంతమంది భక్తులు ఉన్నారు కాబట్టి ఇక్కడికి వచ్చాం. లేకపోతే ఇక్కడికి వచ్చేటటువంటి సందర్భం వచ్చేది కాదు. ఎందుకంటే ఒక సంస్కృతంలో ఒక శ్లోకం, అంటే ఇక్కడ సాహిత్యజ్ఞులు ఉన్నారు కాబట్టి ఆ శ్లోకం జ్ఞాపకం వస్తుంది. సంస్కృతంలో ఒక శ్లోకం ఉంది. ఏమిటంటే ఒకడు ఒక ఊరికి వచ్చాడు, బయట నుంచి ఎక్కడి నుంచో దూరం నుంచి ఒక ఊరికి వచ్చాడు. ఏదైనా దొరుకుతుంది అని చెప్పి ఆ ఊళ్ళోకి వచ్చాడు. లోపలికి ప్రవేశిస్తుంటే అక్కడ ఒక ఆయన దారిలో ఒక ఆయన కనబడ్డాడు. ఆయన్ని అడిగాడు, విప్ర అస్మిన్ నగరే మహాన్ కథయకః అని అన్నాడు. ఏమయ్యా ఈ ఊర్లో ఎవరైనా పెద్ద మనుషులు ఉన్నారా? ఉంటే ఆయన ఏమైనా కలుసుకుంటే ఏదైనా దొరుకుతుంది అని అనుకున్నాడు. విప్ర అస్మిన్ నగరే మహాన్ కథయకః అని అడిగాడు, ఎవరు పెద్ద మనుషులు? వెంటనే ఎదుర్కొంటే వరుసగా తాటి చెట్లు ఉన్నాయి, ఆ తాటి చెట్లని చూపించాడు. అదిగోండి ఆ తాటి చెట్లు కనబడుతున్నాయి కదా, ఇవే మా ఊళ్ళో పెద్ద మనుషులు అంటే, ఇంతకంటే పెద్ద మనుషులు మా ఊళ్ళో ఎవరు లేరు అని అన్నాడు. ఓ తాళద్రుమాణాం గణః అన్నాడు. విప్రాస్మిన్ నగరే మహాన్ కథయకః తాళద్రుమాణాం గణః అన్నాడు.
సరే పోనీ అయితే పెద్ద మనుషులు ఎవరు లేరు, పోనీ ఎవరైనా దానం చేసేటటువంటి వదాన్యులు ఎవరైనా ఉన్నారా మీ ఊళ్ళో? అలా ఎవరైనా ఉంటే కనీసం వాళ్ళనైనా కలుసుకొని వాళ్ళ నుంచి ఏదైనా పొంది మా ఊరికి వెళ్తాను, ఎలాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా అని అడిగాడు. కో దాత అని అడిగాడు. దానికి వీడు సమాధానం చెప్పాడు, రజకో దదాతి వసనం ప్రాతర్గృహీత్వా నిశి అన్నాడు. అంటే పొద్దున్నే చాకలి వాడికి బట్టలు ఇస్తే వాడు చక్కగా ఉతికి సాయంకాలం మళ్ళీ ఇంటికి తీసుకొచ్చి ఇస్తాడు. ఇదే మా ఊళ్ళో దానం, ఇంతకంటే పెద్ద దానం. ఇచ్చిన బట్టలు మళ్ళీ వాడు వాపస్ తీసుకొచ్చి ఇస్తే చాలు, దానికే మనం సంతోషపడాలి తప్ప ఇంకే దానాన్ని ఇక్కడి నుంచి మనం ఆశించలేము అని చెప్పాడు. రజకో దదాతి వసనం ప్రాతర్గృహీత్వా నిశి, ఇచ్చిన బట్టలను వేసిన బట్టలను మళ్ళీ వాడు తీసుకొచ్చి ఇస్తే చాలు, అదే పెద్ద దానం, అంతకంటే ఇంకేం లేదు అన్నాడు. సరే పోనీ అది లేదు. కో విద్వాన్, ఎవరైనా పోనీ కనీసం పండితులైనా ఉంటే చెప్పు, వాళ్ళని కలుసుకో, 4 మంచి విషయాలు నేర్చుకొని వెళ్తాను, కనీసం పండితులైనా ఎవరైనా ఉన్నారా చెప్పు అన్నాడు. ఇదైతే మా ఊళ్ళో అందరూ పండితులే అన్నాడు. అందరూ పండితులే, మా ఊరు నిండా పండితులే అన్నాడు. కో విద్వాన్ అన్నాడు. మా ఊరు నిండా పండితులే అన్నాడు. అందరూ పండితులేనా, అయితే చాలా సంతోషం. ఏ విషయంలో? పరవిత్త వంచన విధౌ సర్వేపి విద్వజ్జనా అని అన్నాడు. ఇంకోటి మోసం చేయడంలో అందరూ పండితులే అని అన్నాడు. ఎంత విన్నాక వీడు తట్టుకోలేకపోయాడు. మరి ఇలాంటి ఒక దాత లేడు, ఒక పండితుడు లేడు, ఒక పెద్ద మనిషి లేడు, మరి ఇలాంటి ఊళ్ళో ఎలా బతుకుతున్నావయ్యా నువ్వు? కస్మాత్ జీవసి, ఎలా బతుకుతున్నావయ్యా ఈ ఊళ్ళో నువ్వు అని అంటే, హే సఖే విషకృమి న్యాయేన జీవామ్యహం అని అన్నాడు. అంటే దాని అర్థం ఏమిటి? ఇప్పుడు విషాన్ని తాగడం వల్ల అందరికీ ప్రాణాలు పోతాయి, ప్రాణానికి అది ప్రమాదం. కానీ ఆ విషంలోనే కొన్ని క్రిములు ఉంటాయి, అవి వాటిలోనే కంటి కనబడే చిన్న చిన్న క్రిములు ఆ విషంలోనే బతుకుతూ ఉంటాయి. కానీ ఆ విషం వల్ల వాటికి ఏమీ కాదు. వేరే వాళ్ళు దాన్ని తాగితే వాళ్ళకి ఇబ్బంది అవుతుంది తప్ప విషంలోనే బతికేటటువంటి కొన్ని ప్రాణులు ఉంటాయి చూసారా, వాటికి ఏ విధమైనటువంటి ఇబ్బంది కూడా ఉండదు కదా. నా పరిస్థితి కూడా అంతే. అంటే ఇవన్నీ వీడు చేసేటటువంటి అన్యాయం చూసి 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 నాకు అలవాటు అయిపోయింది, కాబట్టి నేను ఇట్లాగే బతుకుతున్నాను అంతే అని అంటాడు వాడు. అంటే వెనకటి వాళ్ళు ఏ ఊరిని చూసి ఈ శ్లోకాన్ని రాశారో మాకు తెలియదు, కానీ అట్లాంటి ఊరు ఉండకూడదు, వాస్తవంగా ఎక్కడా ఉండకూడదు. అలాంటి ఊరు ఎక్కడో చూసి బహుశా ఇంత రాశారంటే ఎక్కడో చోట ఉండాలి, ఏదో ఊరిని చూసి. ఇప్పుడు లేకపోవచ్చు, కానీ ఏ కవిత రాశారో కనీసం ఆ సమయంలో ఎక్కడో ఉండుండొచ్చు బహుశా. ఏ ఊరిని చూసి ఇట్లా రాశారో తెలియదు కానీ అట్లా. కాబట్టి అంటే ఇదంతా ఏదో కాలంలో ఎక్కడో ఉన్నటువంటి ఊరిని చూసి రాశారు, ఈ ఊరి గురించి కాదు. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ఆస్తికులు, కాబట్టి ఈ ఊరిలో ఏదో చెప్తున్నాను అనుకోకండి ఎవరు కూడా, ఈ ఊరి గురించి నేను చెప్పట్లేదు. అంటే ఇక్కడ అలా లేదు అని చెప్పడానికి దీన్ని చెప్తున్నా. ప్రతియోగి, అదొక ప్రతియోగిగా దాన్ని చెప్తున్నా. నిషేధం చేయాలంటే ముందు ప్రతియోగి జ్ఞానం కావాలిగా, కాబట్టి ప్రతియోగిగా దీన్ని అంతా చెప్తున్నాను అనమాట. కాబట్టి అంటే ఇక్కడ ఉన్నటువంటి ఇందాక చెప్పినట్టుగా విశేషమైనటువంటి ఆ శృంగేరి శారదా పీఠంతో ఒక అవిచ్ఛిన్నమైనటువంటి గురు శిష్య సంబంధాన్ని పొందినటువంటి శిష్యులందరూ కూడా ఈ ఊళ్ళో అత్యంత అధిక సంఖ్యలో ఉండడం, అలాగే ఇక్కడ వేద విద్వాంసులు, శాస్త్ర విద్వాంసులు, ఆస్తికులు, ఇలా అందరూ కూడా విశేషంగా ఈ ఊరిలో ఉండడం. కాబట్టే అనేక పర్యాయాలు మా గురువులు, పరమ గురువులు అందరూ కూడా విచ్చేశారు. ఈ సందర్భంలో మేము ఇక్కడికి వచ్చాం. విశేషంగా ఈ విద్యాభారతి శ్రవణ సదనం, దీని యొక్క నిర్మాణం కొన్ని సంవత్సరాల క్రితం జరిగింది, పరిపూర్ణమైంది. ఉత్తమమైనటువంటి ఈ భవనంలో విశేషంగా ఎన్నో విధమైనటువంటి ధార్మికమైన కార్యక్రమాలు, నిరంతరం ఎన్నో కార్యక్రమాలు, ఇటు వేదపారాయణలు, అనుష్ఠానాలు, రకరకాల కార్యక్రమాలు నిరంతరంగా ఇక్కడ జరుగుతూ ఉండడం, ఇది చాలా చాలా సంతోషకరమైనటువంటి విషయం. అనేక ప్రవచనాలు, ధార్మికమైనటువంటి చైతన్యాన్ని కలిగించే అనేక విద్వాంసుల యొక్క ప్రవచనాలు, కవితాగోష్ఠులు, అవధానాలు, ఇలా రకరకాల కార్యక్రమాలు ఇక్కడ నిరంతరం ఈ క్షేత్రంలో జరుగుతూ ఉండడం, భగవత్ సాన్నిధ్యంలో అనేక విధమైనటువంటి అనుష్ఠానాదులు, ఇవన్నీ కూడా. అందులోనూ విశేషంగా ప్రతి మాసం విశేషంగా వేదపారాయణ ఇటీవల కొన్ని నెలలుగా, కొన్ని సంవత్సరాలుగా నిరంతరం వేద పండితులు ఎప్పుడూ కూడా ఇక్కడ వేదపారాయణ జరుగుతూ ఉండాలి అనేటటువంటి ఒక సంకల్పంతో విశేషమైనటువంటి అనుష్ఠానాలు. అలాగే మా గురువుల యొక్క వర్ధంతి మహోత్సవ సందర్భంలో, వర్ధంతి అంటే జన్మదినం అని అర్థం, కాబట్టి అందరూ కూడా వర్ధంతి అంటున్నారేమిటి, పొరపాటుగా అంటున్నారేమో అనుకోకండి, ఇదే సరి. వాస్తవంగా నేను అంటున్నది ఇది. ఎందుకంటే వర్ధంతి అని అంటే అది వృద్ధిని సూచించేటటువంటి ఒక పదం. ఎలాగైతే ఒక్కొక్క జన్మదినం అంటే ఒక్కొక్క జన్మదినం వచ్చినప్పుడల్లా మన వయస్సు వృద్ధి చెందుతూ ఉంటుంది. కాబట్టి మనకి ఆ సంస్కృత భాష యొక్క అర్థం ప్రకారం, దాని యొక్క వ్యాకరణం ప్రకారం
ఈ అర్థంలో ఈ పదాన్ని వాడడం అనేది వాస్తవంగా సమంజసమైనటువంటిది. అది ఏదో కాలం నుంచి విరుద్ధమైనటువంటి అర్థంలో అది ఎప్పటి నుంచి మొదలైందో తెలియదు. కాబట్టి శృంగేరి సంస్థానంలో, అలాగే విశేషంగా మైసూరు మహారాజు సంస్థానంలో అక్కడంతా కూడా ఇక్కడ శృంగేరి జగద్గురువుల యొక్క జన్మదినాన్ని, అక్కడ మహారాజు యొక్క జన్మదినాన్ని, దీనంతటినీ కూడా వర్ధంతి ఉత్సవం అనే పేరుతోనే వ్యవహరించడం అనేది ప్రాచీన కాలం నుంచి వచ్చినటువంటి పద్ధతి. కాబట్టి ఇట్లా ఈ వర్ధంతి ఉత్సవం, మా గురువుల యొక్క వర్ధంతి మహోత్సవ సందర్భంలో కూడా ఇక్కడ అనేక రోజులు చాలా విశేషంగా ధర్మాధికారి గారు అది ఎన్నవ వర్ధంతి మహోత్సవం అన్ని రోజుల పాటు, దానికంటే అన్ని రోజుల ముందు నుంచి ప్రారంభించి అనేక విధమైనటువంటి కార్యక్రమాలను ఆయన హనుమప్రసాద్ గారు చక్కగా నిర్వహించారు. విశేషంగా అనేక విధమైనటువంటి కార్యక్రమాలను నిర్వహిస్తూ ఉండడం, వేద పారాయణలు, వేద హవనాలు అవన్నీ కూడా నిరంతరంగా జరుగుతూ ఉండడం, ఇది చాలా సంతోషకరమైనటువంటి విషయం. అంటే అత్యంత సార్థకంగా ఈ యొక్క విద్యాభారతి శ్రవణ సదనం అనేది నడుస్తూ ఉండడం, ఇది చాలా సంతోషకరమైనటువంటి విషయం. ఇటువంటి ఈ ధార్మికమైనటువంటి వాతావరణం నిరంతరం ఇక్కడ ఇదే రకంగా ఉండాలి. ఇదే రకంగా ఇంకా ఇంకా విశేషమైనటువంటి ధార్మిక కేంద్రంగా ఇది ఇంకా ఇంకా వృద్ధిని చెంది ఇంకా ఇంకా అధిక సంఖ్యలో జనాలందరూ కూడా ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమాల్లో పాల్గొని ఆ భగవద్ అనుగ్రహానికి, గురువు అనుగ్రహానికి పాత్రులు కావాలి అనేటటువంటి విషయాన్ని ఈ సందర్భంలో తెలియజేస్తూ, అందరికీ కూడా ఈ అన్ని కార్యక్రమాల్లోనూ ఎంతోమంది ఆస్తికులు అత్యంత ఉత్సాహంగా, విశేషమైనటువంటి ఉత్సాహంతో ఇక్కడ జరుగుతున్నటువంటి ధార్మికమైనటువంటి కార్యాలన్నిటిలోనూ కూడా పాల్గొంటూ తమ వంతు సేవను కూడా విశేషంగా దీంట్లో చేస్తూ ఆ భగవద్ అనుగ్రహానికి పాత్రులు అవుతూ ఉండడం, అది చాలా సంతోషకరమైనటువంటి విషయం. ఏ ధార్మికమైనటువంటి ఆచరణ చేసినా కూడా, కార్యక్రమం చేసినా కూడా దాంట్లో విశేషంగా భక్తులు పాల్గొని భక్తులకి ఈ విషయాన్ని తెలియజేసినప్పుడు వాళ్ళందరూ కూడా చాలా ఉత్సాహంగా దీంట్లో పాల్గొంటూ ఉండడం, ఇది చాలా సంతోషకరమైనటువంటి విషయం. అందరు భక్తులకి కూడా ఈ సందర్భంలో నారాయణ స్మరణ పూర్వకమైనటువంటి ఆశీర్వాదాలను తెలియజేస్తూ ఉన్నాం. విశేషంగా ఇవాల్టి రోజున ఈ అష్టావధాన కార్యక్రమం అనేది చాలా చక్కగా మీరందరూ చూశారు. ఎలాగో దాన్ని చూసినట్టుగా చక్కటి ఉత్తమమైనటువంటి పూరణలతో, ఉత్తమమైనటువంటి ప్రశ్నలు అంటే పృచ్ఛకులు నుంచి వచ్చినటువంటి ఉత్తమమైనటువంటి ప్రశ్నాదులు, దానికి ఉత్తమమైనటువంటి పూరణలు అవన్నీ కూడా చాలా చక్కగా ఇవాటి రోజున సంపన్నమై ఉన్నాయి. ఇది చాలా సంతోషకరమైనటువంటి విషయం. అంటే సదాకాలం స్మరణీయమైనటువంటి ఆ పూరణలు అవి వాటి రోజున జరిగినాయి. అంటే ఏమిటంటే ఊరికే ఏదో తాత్కాలికంగా ఆ సమయానికి దాన్ని ఏదో పూర్తి చేసేయాలి, కాబట్టి ఏదో 4 పదాలు వేసేస్తే సరి అనే భావంతో కాకుండా ఇది ఎప్పుడు కూడా చిరస్థాయిగా ఈ పద్యం అనేది ఉండాలి. ఇప్పుడు చూసినా ఎప్పుడు చూసినా, అంటే కొన్నిసార్లు ఏమవుతుందంటే ఆ క్షణంలో పూర్తి చేసినప్పుడు ఒక రకంగా వస్తుంది, కొన్నాళ్ళు ఆగి చూసిన తర్వాత అది బహుశా ఇంకా ఇలా చెప్పుంటే బాగుంటుందేమో, అలా చెప్పుంటే బాగుంటుందేమో అని మనకు అనిపిస్తుంది. ఆ క్షణానికి అప్పటికి అది బాగానే అనిపిస్తుంది మనకి. తర్వాత చూసినప్పుడు కొన్నిసార్లు అవధానాల పూర్వం చూసినప్పుడు మనకు అలా అనిపిస్తూ ఉంటుంది. కానీ ఇక్కడ అలా కాకుండా ఇవాళ చూసినా ఎప్పుడు చూసినా కూడా చక్కగా రమణీయంగా ఉండేట్టుగా ఆ పూర్ణలన్నీ కూడా ఇవాళ రోజున లలితాదిత్య చేసి ఉండడం, అది చాలా సంతోషకరమైనటువంటి విషయం. లలితాదిత్యకి అలాగే అందరు పృచ్ఛకులందరికీ కూడా, విద్వాంసులకి అందరికీ కూడా మా యొక్క ఆశీర్వాదాలను తెలియజేస్తూ ఉన్నాం. విశేషంగా ఇక్కడ ఇందాక చెప్పినట్టుగా జరిగేటటువంటి అన్ని వైదిక కార్యక్రమాల్లో అన్నిట్లోనూ పాల్గొనేటటువంటి వేద విద్వాంసులకి, అందరు వైదికులకి కూడా మా యొక్క ఆశీర్వాదాలను తెలియజేస్తూ, అందరు భక్తులకి కూడా ఆశీర్వాదాలని తెలియజేస్తూ ఉన్నాం. ఈసారి వచ్చినప్పుడు విశేషంగా శారదా సదనం అనేటటువంటి భవనాన్ని, నివాస భవనాన్ని, అదే రకంగా ధార్మిక భవనాన్ని కూడా నూతనంగా నిర్మించినటువంటి ఆ భవనాన్ని కూడా ఈసారి వచ్చినప్పుడు ఉద్ఘాటన చేయడం అనేది జరిగింది. ఈ అన్ని కార్యక్రమాల్లోనూ పాల్గొన్నటువంటి అందరికీ కూడా నారాయణ స్మరణ పూర్వకమైనటువంటి ఆశీర్వాదాన్ని తెలియజేస్తూ ఉన్నాం. అందులోని ఇవాటి రోజున ఈ కార్యక్రమం జరిగింది. దాంతోపాటు ఈ రత్నగర్భ గణేశ శతకము అనేటటువంటి ఈ గ్రంథావిష్కరణ కూడా ఇవాటి రోజున జరిగింది. ఇందాకే మీరందరూ విన్నట్టుగానే వీళ్ళు 3 శతావధానులు ఒకరోజు రాత్రి మొత్తం కూర్చొని, రాత్రి మొత్తమే కూర్చొని చేసినట్టున్నారు. రాత్రే కూర్చొని చేశారు ఈ కవితని, ఈ శతకం మొత్తాన్ని కూడా చక్కగా కూర్చొని దీన్ని మొత్తం పూరణ చేసి రాత్రి మొదలుపెట్టారు. పొద్దునేసరికి దాన్ని తీసుకొచ్చి చూపించారు. కాబట్టి ఈ రకంగా ఈ కావ్యాన్ని రాసి ఉన్నాం. అంటే ఇదొక అపూర్వమైనటువంటి కావ్యం. ఇవాటి వరకు ఇటువంటి ఒక కావ్యం అనేది లేదు. శతకాలు అవన్నీ వేరే వేరే చాలా ఉన్నాయి, కానీ ఈ రకంగా రత్నగర్భ గణపతిని గూర్చి ఇటువంటి ఒక కావ్యం అనేది ఈ శతకం అనేటటువంటిది వాటి వరకు లేదు.
అందుకే అటువంటి ఒక అపూర్వమైనటువంటి కార్యాన్ని చెయ్యాలి అనే సంకల్పంతో చేసి ఉండడం ఇది చాలా సంతోషకరమైనటువంటి ఒక విషయం. ఈ సందర్భంలో మా ప్రీతి పాత్రులైనటువంటి శ్రీష్లా హనుమత్ ప్రసాద్ గారు, ధర్మాధికారి గారు, ఆయనకి నారాయణ స్మరణ పూర్వకమైనటువంటి ఆశీర్వాదాన్ని తెలియజేస్తూ ఇదే విధమైనటువంటి కార్యాలని ఇందాక చెప్పినట్టుగా అనేక విధమైనటువంటి ధార్మిక కార్యాలు ఆయన ద్వారా ఇంకా ఇంకా విశేషంగా జరుగుగాక. తద్వారా ఈ ప్రదేశంలో, ఈ శివరామకృష్ణ క్షేత్రంలో ఇంకా అనేక విధమైనటువంటి ధార్మిక కార్యక్రమాలు జరిగి ఇంకా అనేక విధమైనటువంటి భక్తులు దీనిలో పాల్గొని కృతార్థులయ్యేట్టుగా జరుగుగాక అని, ఆ కార్యాలన్నీ కూడా ఆయన ద్వారా విశేషంగా జరుగుగాక అని ఆశీర్వాదాలను తెలియజేస్తూ, ఇటువంటి కార్యంలో ఇందాక చెప్పినట్టుగా ఆయనకు సహకరిస్తూ ఉన్నటువంటి వారు, ఆయనతో పాటు ఉండేటటువంటి వారు అందరికీ కూడా మరొక మారు ఆశీర్వాదాలను తెలియజేస్తూ, అందరికీ మరొక మారు ఆశీర్వాదాలను తెలియజేసి ఈ భాషణాన్ని ఇక్కడికి ముగిస్తూ ఉన్నాం. హర నమః పార్వతీపతయే, హర హర మహాదేవ. అవధానం చేసినటువంటి అవధానులందరూ కూడా ముందుగా వచ్చి వారి జగద్గురువుల చేతి మీదుగా చిరు సత్కారాన్ని పొందవలసిందిగా కోరుకుంటున్నాను. వారిని ఒక్కొక్కరిని వచ్చి ఈ విజయయాత్రని చాలా విజయవంతంగా జరిపినటువంటి శిష్లా హనుమత్ ప్రసాద్ గారికి జగద్గురు మహాస్వామి వారు అనుగ్రహిస్తున్నారు. సెలాక రఘునాథ్ శర్మ గారు. ఆదిత్య గారు. ప్రధాని గారిని అడగంగానే నాకు ఇలా స్వాగత పత్రం కావాలి. మల్లాప్రగడ గారు, మల్లాప్రగడ శ్రీమన్నారాయణ గారు. వారు ఎన్ని కార్యక్రమాలు జరిపించారు వారి చేత. దండి భట్ల దత్తాత్రేయ శర్మ గారు. ఉపద్రష్ట రమణమూర్తి గారు. పాలపర్తి శ్యామలానంద ప్రసాద్ గారు. పోపూరి గౌరీనాథ్ గారు. పోపూరి గౌరీనాథ్ శర్మ గారు.
తాతా సత్య సందీప శర్మ గారు. పింగళి కృష్ణారావు గారు. రాంభట్ల పార్వతేశ్వర శర్మ గారు. కప్పగంతు రామకృష్ణ గారు.